Welcome, heartily welcome to the panel session. Heartily Thank you, welcome. thank you. Jai Guruji, good morning Guruji. Heartily welcome to the Zoom panel Guruji. Heartily welcome, sir. Welcome. Happy Happy welcome, sir. Thank you all. Thank you, Maguruji. Thank you so much, Maguruji. సార్ నా వీడియో కనిపిస్తున్నా? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాగురుజీ, గ్రేట్ ప్లాన్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అలాగే థ్యాంక్ యూ ఆల్. నా ఒక సక్సెస్ స్టోరీ మీ అందరికీ వినిపించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా కోటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇందులో నాకన్నా అనుభవమైన వ్యక్తులు ఉన్నారు, నాకన్నా తెలివైన వ్యక్తులు ఉన్నారు, నాకన్నా చాలా సీనియర్స్ కూడా ఉన్నారు. మీ అందరికి కూడా నా ఒక శ్రేష్టమని వినేదానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా కోటి ధన్యవాదాలు. గురూజీ షేర్ చేయనమ్మా గురూజీ. లెజెండ్ షేర్ చేద్దాం అందరిగాను. టుడేస్ ద యువర్ డే. థ్యాంక్ యూ గురూజీ. ఈ టెస్ట్ అయితే చాలా మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఎందుకంటే ఒక వ్యక్తి 0 to హీరో అవ్వారంటే నార్మల్ విషయం కాదు. కంటిన్యూ టేక్. సార్ కనిపిస్తుందా స్క్రీన్ షాట్? టైగర్ పెద్ద చేసి డిజేబుల్డ్ ఉంటే చూడు, రైట్ సైడ్ లో మోర్ కిల్లు చూడండి మగర్జీ. అది కాదు ఇది కదా మగర్జీ. పైన ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఆప్షన్స్ షేర్ ఎన్ని వస్తున్నాయా? షేర్ వస్తున్నాయి మగర్జీ. షేర్లోకి వెళ్ళాను. షేర్ కాదు, పైన లాస్ట్ ఆప్షన్ మోర్ అని ఉంటుంది చూడు. మోర్ అని ఉంది మగర్జీ. మోర్కి వెళ్తే దాంట్లో ఎన్నో ఆప్షన్ చూడు, డిజేబుల్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయి. చేశాను మగర్జీ. నెక్స్ట్ సేమ్ మోర్కి వెళ్ళి షేర్ కంప్యూటర్ సౌండ్ చూడు, షేర్ SHARE. సేమ్ మోర్కి వెళ్తే SHARE కంప్యూటర్ COMPUTER. చూడండి లెజెండ్స్, ఒక ఏమి చదువుకోలేని వ్యక్తి కూడా టెస్ట్ మనీ చెప్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి, ప్రాపర్గా వినండి. ఓకే లెజెండ్స్, క్యారీ ఆన్. ఓకే మగర్జీ, షేర్ అయింది మగర్జీ. కంప్యూటర్ సౌండ్ ఏం కొట్టు? కంప్యూటర్ సౌండ్ లో కూడా మగర్జీ నో. షేర్ కంప్యూటర్ నో అని వచ్చింది కదా, ఇక్కడ ఆఫ్ అని వచ్చింది. ఆఫ్ కాదు, కింద మోహన్ అని ఉంది గురుజీ. అదే. ఓకే మగర్జీ. ఓకే, కంటిన్యూ అయిందా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ మా గురుజీ. ఈ గ్రేట్ ప్లాన్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. టైగర్ ఫస్ట్ పేజ్ నువ్వు సెకండ్ పేజ్ క్లిక్ చేయి, డిస్ప్లే మీద క్లిక్ చేయి. షేర్ అవ్వట్లేదు. ఇది లెఫ్ట్ సైడ్ చెయ్యి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. అవును గురుజీ, అది అవ్వట్లేదు. ఓకే, కంటిన్యూ. పూర్తిగా షేరింగ్ అవుతుంది గురుజీ. ఓకే, కంటిన్యూ చేయి. అవుతుంది, కంటిన్యూ చేయి. నెక్స్ట్ రామకృష్ణ సార్, మీ స్క్రీన్ షేర్ అయ్యి ఉంది. అవుతుంది. ఎస్కేప్ కొట్టు. కీబోర్డ్ లో టాప్ పైన ఆప్షన్ ఉంటుంది చూడు, కీబోర్డ్ లో బటన్ ఎస్కేప్, ESC కీబోర్డ్ ఫస్ట్ పవర్ ESC అని ఉంటుంది. ఎస్కేప్ ETR ఫస్ట్ బటన్ ఏముంది? ఓకే గురుజీ, కొట్టు. చూడండి గురుజీ, కొట్టాను గురు. రాలేదు, సైడ్ అవ్వట్లేదు. స్టాప్ షేర్ కొట్టి.
అలా నా పేరు రామకృష్ణ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, అలాగే థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, అలాగే థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే గ్రేట్ మెంటర్స్ కూడా, మన గ్రేట్ మెంటర్స్ గురించి మీ అందరికీ తెలుసు. వీళ్ళ గురించి అంటే ఈ గ్రేట్ మెంటర్స్ గురించి మాట్లాడేంత అర్హత ఇంకా నాకు లేదు. ఓన్లీ మీకు గురుజీల గుర్తు చేయడం కోసమే మీకు ఆల్రెడీ ఫోటోలు పెట్టాను. గురుజీల గురించి అంతే మాట్లాడేంత ఇంకా నాకు సరిపోదు. అలాగే మై గ్రేట్ మెంటర్స్ అచ్చెన్నాయుడు గురూజీ కానీ, నాగేశ్వరరావు గురూజీ కానీ, అలాగే లోవరాజ్ గురూజీ, వెంకట గురూజీ, కోటి ధన్యవాదాలు మా గురూజీ. మిమ్మల్ని చూస్తూ ఈ బిజినెస్లో పెరుగుతున్నాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. అలాగే మా లైఫ్ కోచ్ లావణ్య మేడం గారు, అలాగే వెంకటమ్మ గురూజీ. ఎందుకు లైఫ్ కోచ్ అని అంటున్నానంటే, చూడొచ్చు ఈ బిజినెస్లో చాలామంది వస్తుంటారు కానీ ఎవరిని నమ్మరు. ఇంట్లో ఉండే వాళ్ళే ఈ కాలంలో మనల్ని నమ్మే వాళ్ళు చాలామంది లేరు. ఇంట్లో ఉండే వాళ్ళు చాలా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు లైఫ్ కోచ్ అంటున్నానంటే, ఇంట్లో అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ లావణ్య మేడం గారు మా అక్క కాదు, మా చెల్లి కాదు, అలాగే మా వదిన గారు కూడా కాదు, మా బంధువుల పిల్లగారు కాదు, అలాగే వెంకట గురూజీ మా అన్నయ్య కాదు, మా ఫ్రెండ్స్ కాదు, అలాగే మా బావ కాదు, ఎవరో కాదు. కానీ ఒక వ్యక్తి, ఎవరో తెలియని వ్యక్తిని సక్సెస్ చేయాలనేసి ఈ బిజినెస్లో నుంచి ఎలాగైనా ఈ వ్యక్తిని సక్సెస్ చేయాలని ఒక సంకల్పం కలిపిన వ్యక్తి, ఎలాగ నీ లైఫ్ ఉండాలి, నువ్వు ఎలాగ జీవించాలి, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, నీ లైఫ్ స్టైల్ నువ్వే ఎలా మార్చుకోవాలని, నీ జీవితంలో ఈ కష్టాలని తొలగించాలంటే ఏం చేయాలని గైడెన్స్ ఇచ్చిన వ్యక్తులు కాబట్టి ఈరోజు నా లైఫ్ కోచ్ అని ఇక్కడ నేను ప్రజెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మా గురూజీ, థ్యాంక్ యూ మేడం. నేను ఈ బిజినెస్లో ఉన్నానంటే మెయిన్ కారణం మీరే. చిన్నపిల్లలాగా మేడం గారు ఇప్పుడు కూడా నేను ఖాళీ లేకపోతే కాల్ చేస్తారు, నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఇంత సీనియర్, ఇంత బిజినెస్ సీనియర్గా వచ్చినా సరే ఇప్పటికీ మేడం ఏదో ఒక రకంగా చేస్తుంటారు. టైగర్ పర్వాలేదు చేయి అంటారు. అందుకు మేడం మీ అందరికి కూడా కోటి ధన్యవాదాలు. అలాగే మై గ్రేట్ అప్లయన్స్ కూడా ఎనీ టైం మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కోటి ధన్యవాదాలు. అలాగే నా పేరైతే రామకృష్ణ అండి. నేను మా ప్రాపర్ శ్రీకాకుళం. ఎడ్యుకేషన్ గట్రా ఏం చేయలేదు. నేను మ్యాసన్ వర్క్లు గట్రా చేయించేవాడిను. అలాగే బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్ ఒప్పుకుంటూ చేసుకుంటేవాడిని అనమాట. థ్యాంక్ యూ. అలాగే మా పేరెంట్స్ అండి, మా అమ్మ మా నాన్నగారు, మేము ముగ్గురు అందములం. మా నాన్నగారు నేను చిన్నప్పుడే చనిపోయారు. మాది ఒక రైతు కుటుంబం. నాకు 9 సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయారు. అలాంటప్పుడు ఈ బిజినెస్లో ఎందుకు వచ్చాననేది మీకు లాస్ట్లో చెప్తాను. ఇవన్నీ మీకు చెప్పిన తర్వాత ఎందుకు ఈ బిజినెస్ చేయాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా నాన్నగారు చూడొచ్చు నాకు 9 సంవత్సరాల్లో చనిపోయారు. 9 సంవత్సరాలు చనిపోతే మా అమ్మగారు, మేము ముగ్గురు అన్నమ్మలము, ముగ్గురిని ఎలా సాగుతారు? చిన్నప్పటి నుంచే ఇక్కడ చూడొచ్చు మా నాన్నగారు పిడుగుపడి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరు మా అత్తాలు కానీ మా మామలు కానీ ఎవరు కూడా దగ్గరికి రాలేదు. చనిపోయినా 3 రోజుల నాటికే ఎటో వెళ్ళిపోయారు, గాలికి వదిలేశారు అంతే. అలాంటప్పుడు మా చిన్నమామయ్య గారు ఒకరు నన్ను తీసుకెళ్ళి వాళ్ళు టీ షాప్లో పెట్టుకున్నారు. టీ షాప్లో పెట్టుకొని రాత్రి 12:05 పడుకుండేసరికి మళ్ళీ తెల్లారి లేచి 3 గంటలకు లేపేసేవారు. పాలు వ్యాన్ వచ్చింది 3 గంటలకి, పాలు గంటలకు లేపేసేవారు. ఒక ఆలు కానీ 12కి తుంగుని చిన్నపిల్లోడు 12 గంటలకు పడుకొని మళ్ళీ 3 గంటలకు లెగ్గాలంటే లెగ్గాలంటారా? లేదు. ఏమంటే లేకపోతే పట్టణం వచ్చి కొట్టేసేవాడు అనమాట. ఏది దొరికితే అదే, బెల్ట్ దొరికితే బెల్ట్, చెయ్యి దొరికితే చెయ్యి, దేంతో అనేది కొట్టేసేవాడు. ఏడ్చుకునే వాడిని దేవుడా ఏంటి జీవితం అనుకొని అనిపించేది. అలాగే ఇక్కడ చూడొచ్చు నేనేం చేస్తున్నాను వ్యవసాయం పనిలో. అందరూ మీ చిన్న ఏజ్లో ఏం చేసి ఉంటారంటే చదువుకుంటూ ఉంటారు. కానీ మాకు చదివించే స్తోమత లేక మా నాన్నగారికి
మా నాన్నగారు 5 గంటలకు అయ్యేసరికి మా నాన్న కనిపించేవాడు కాదు. 4 గంటలు అయ్యేసరికి ఇంటి దగ్గర కనిపించేవాడు కాదు. మేము లేచేసరికి కనిపించేవాడు కాదు. మాకు 5 గంటలకే మా అమ్మగారు తిండి పెట్టేసి పొలంకి పంపించేవాళ్ళు. చెరుకు నరకడానికి, కోతలు కోసేదానికి, శనగ గుప్పులు దవ్వేదానికి, మిరప గుప్పులు దవ్వేదానికి అక్కడే తినేవాళ్ళం, అక్కడే ఉండేవాళ్ళం. వారానికి ఒకరోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. వారానికి ఒక రోజు స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది? అందరూ నవ్వుతుంటారా లేదా? అలాగని చెప్పేసి ఆ స్కూల్కి కూడా డొంకా కొట్టేసేవాళ్ళం అనమాట. ఇది బిఫోర్ నా వర్కింగ్ స్టైల్. అలాగే ఎప్పుడైతే అక్కడ నుంచి నేను టీ షాపుల నుంచి బాధ అనిపించిందో, మా నాన్నగారు చనిపోయిన తర్వాత అక్కడ నుంచి సైడ్ అయిపోయాను. మా అమ్మమ్మ సపోర్ట్ తీసుకొని సైడ్ అయిపోయిన తర్వాత ఒక మేస్త్రి దగ్గరికి పనికి వెళ్ళిపోయాను. నేను పని చేసుకుంటూ కొద్ది సంవత్సరాలు అంటే 2002 నుంచి 2005 వరకు పని చేసుకుంటూ పెరిగాను. ఆ తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది, వ్యక్తులను తీసుకొని వెళ్ళి వర్క్ చేయడం. అలాంటి అవకాశం వచ్చింది. మా అన్నయ్య గారు నేను సపోర్ట్ తీసుకొని మా ఇద్దరం కలిపి ఒక 10 మంది 20 మందిని వర్కులు చేసుకొని ఒక 5 లక్షల డబ్బులు వాడేసి ఒక 5 మంది 10 మంది 20 మంది తీసుకొని వెళ్ళాము. అక్కడ వర్కులు చేసుకుని ఇలాంటి బిల్డింగ్ వర్కులు చేయండి. నేను బిఫోర్ నా వర్క్ ఇది. చదువు లేకపోయిన తర్వాత ఏ రోజు ఇంటికి వచ్చే వాళ్ళం కాదు. ఎప్పుడు కేరళలో, తమిళనాడు, ఇక్కడ అందరూ అంటుంటారు మీకు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే బాధపడతారు. కానీ ఫ్యామిలీ, పిల్లలు, అమ్మని నాన్నని అందరిని వదిలేసి ఏ రోజు కూడా సంవత్సరానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడిని అండి. నేను ఎక్కడ ఉండేవాడిని అంటే కేరళలో ఉండేవాడిని. సంవత్సరానికి వినాయక చవితికి ఒక రోజు వచ్చేవాడిని, లేకపోతే మళ్ళీ సంక్రాంతికి వచ్చేవాడిని. ఇప్పుడు దేనికోసం అంత దూరం వెళ్ళిపోయడం అంటే ఫ్యామిలీ పరిస్థితి అలాంటిది. ఏ వ్యక్తి కూడా అలాగే ఈ బిజినెస్ నుంచి కష్టపడుతూ ఒక స్థాయికి వచ్చాము. బిల్డింగ్లో డైరెక్ట్ కాంట్రాక్ట్ ఒప్పుకుంటూ నేర్చుకుంటూ బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇవ్వండి బాగా సంపాదించుకున్నాము. అయితే సంపాదించుకున్నాం, అన్నీ చేసాము, కానీ గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఎవరూ లేరు. దాన్ని ఎలాగా నిలబెట్టుకోవాలో తెలిసిన వ్యక్తులు ఎవరూ లేరు. అలాగే 3 ఇల్లు కట్టుకున్నామండి. 1 కోటి రూపాయలు పెట్టి దగ్గర 96 లక్షలు పెట్టి 3 ఇల్లు కట్టుకున్నాం, 3 అందములకి. బిఫోర్ ఎలా చేసేవాడిని అంటే నేను ఒక హీరోని అయిపోవాలనుకునేవాడిని. ఎన్టీఆర్ ఫోటోలు చేసి పెట్టుకునేవాడిను. గుర్రాలు ఎక్కేవాడిను వాళ్ళ చూసి. అలాగే పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేవాడిను. చూడవచ్చు, ఇక్కడ కనిపిస్తుందండి, స్క్రీన్ షాట్ కనిపిస్తుందా? హలో, క్లియర్ సార్, క్లియర్ సార్. క్లియరా? ఇలాగా సినిమా పెద్ద పెద్ద కటౌట్లు కట్టేవాళ్ళం అనమాట. సినిమా థియేటర్ కనిపించకుండా కటౌట్ కట్టేవాళ్ళం, ఖర్చు పెట్టేవాళ్ళం, 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. తెలిసేది కాదు. కానీ ఏ రోజు కూడా దగ్గర దగ్గర ఒక 15-20 సంవత్సరాలు కట్టాం. కానీ ఏ రోజు హీరోలాగా అవలాపోయాం. అది బిజినెస్లో ఏ రోజు కూడా హీరోలాగా అవలాపోయాం. ఎలాగైపోయామంటే లాస్ట్లో కరోనా వచ్చిన తర్వాత, కరోనాకు ముందు ఇగండి నాకు మా మేడం గారు నా లైఫ్లోకి వచ్చారు. రమా మేడం గారు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ జీరోకి వచ్చాము. అంత కూడా జీరోకి వచ్చేసి ఎలా కరోనా తర్వాత, అప్పుడు కరోనాలో మా మేడం ప్రెగ్నెన్సీ. కరోనాలో ఎక్కడ ఉండిపోయానంటే విజయవాడలో ఉండిపోయాను. విజయవాడలో ఉండిపోతే ఫ్యామిలీ ఒక దగ్గర, నేను ఒక దగ్గర. చెప్పండి, ఇప్పుడు కూడా ఒక రోజు 10 రోజులు బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాము. 4 రోజులు 3 నెలలు అక్కడే వస్తామో రాదో తెలియని పరిస్థితిలో ఉండిపోయామన్నమాట. విజయవాడ బిల్డింగ్లో, ఇవ్వండి బిల్డింగ్లో విజయవాడ ఉండిపోయాము. అలాంటప్పుడు ఎవరు వండడానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. నేనే వంట చేసేవాడిను. వంట చేసి 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. ఈ 20 మంది 30 మందికి కూడా నేనే వంట చేసి పెట్టేవాడిను. అలాగే చూడొచ్చు మా కుటుంబం ఎలా ఉంటుందో. వ్యవసాయం పని కూడా. ఆ తర్వాత చిన్న షాప్ ఒకటి పెట్టుకున్నాము. బట్టలు, చెప్పులు, లేడీస్ కార్నర్ షాప్ పెట్టుకున్నాము. ఒక 16 లక్షలు 17 లక్షలు పెట్టి అప్పుడు పెట్టామండి మరి కూడా. అలాగే మళ్ళీ బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్లు కూడా స్టార్ట్ చేశాను కరోనా తర్వాత. స్టార్ట్ అయిన తర్వాత ఇది కూడా అప్లోడ్ చేసామండి. ఎందుకంటే కరోనా టైంలో మేము చేసిన ఒక 40 లక్షలు 42 లక్షలు పెట్టుబడి పెట్టి బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తే కరోనా వల్ల బిల్డింగ్లన్నీ ఆగిపోయాయి. ఆగిపోవడం వల్ల ఆ డబ్బులన్నీ బ్లాక్ అయిపోయి ఇప్పటికి కూడా రాలేదు. ఓకేనా? అలాంటప్పుడు మళ్ళీ నా వృత్తి ఏంటి? ఇదే వర్క్. దీని మీదే నేను వెళ్ళి మామూలుగా వెళ్ళి ఇప్పుడు కూలి పని చేయలేను. అలాంటప్పుడు మళ్ళీ లక్షల రూపాయలు వాడాం. కొన్ని లక్షల రూపాయలు వాడి వర్క్లు స్టార్ట్ చేసాము. వర్క్ చేస్తున్న టైంలో అంతే తొలంతా డెవలప్మెంట్కి అది వెళ్ళకపోయాం. కానీ ఒక మాదిరిగా జరుగుతున్న టైంలో నా లైఫ్లోకి
చూడొచ్చు. బిఫోర్ నేను, మా మేడం గారు, మా పిల్లలండి. ఇలాంటి పరిస్థితి అంటే ఎక్కడ అప్పులు ఉండేటప్పుడు ఎలా ఉంటామండి? తొలి బిఫోర్ లైఫ్లో గడిపేయడానికి అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ప్రతిదీ అప్పులలో వచ్చి పైకి ఎక్కుతుంటారు. కానీ బయటకు మాత్రం షాప్ పెట్టేసాము, బిల్డింగ్ వర్కులు చేసేస్తున్నాము. ఒక 20 మంది 30 మంది వర్క్ చేస్తున్నారు. రాడ్ బెండర్స్ వాళ్ళు వీళ్ళందరూ చేస్తే ఒక 100 మంది దాకా వర్క్ చేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా చేతిలో అమౌంట్ అంటే ఉండేది కాదు. ఎందుకంటే ఈరోజు ఒక వారం అయ్యేసరికి వారం వారం బిల్లు అవుతాయండి మా వర్కల్లో. వారం నాడు 10 లక్షలు 5 లక్షలు 7 లక్షలు వచ్చేది. కానీ మళ్ళీ 2 రోజులు అయ్యేసరికి నా అకౌంట్లో 2000 రూపాయలు కూడా ఉండేది కాదండి. ఎందుకు ఉండేది కాదంటే ఆ డబ్బులన్నీ నావే వస్తుంటాయి. మళ్ళీ ఇందులో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెడుతుండేవాడిని. అంటే ఎప్పుడు చూసినా మళ్ళీ జీరోగా ఉండేది నా జీవితం అనేది. అలాంటప్పుడు ఇక నేను బిఫోర్ నా ఫ్యామిలీ, థ్యాంక్ యూ గాడ్, సేఫ్ షాప్ అనేది నా లైఫ్లోకి వచ్చింది 2023లో. ఈ సేఫ్ షాప్ అనే కంపెనీ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నాకేం తెలియదండి, ఎలా చేయాలో తెలియదు. ఈ బిజినెస్లోకి నేను ఎందుకు వచ్చానంటే నాకు ఎడ్యుకేషన్ లేదు. నా పిల్లలకు ఒక ప్రొడక్ట్ నచ్చింది, ఎడ్యుకేషన్ ప్యాకేజ్. అలాగే పాయింట్లు సరిపోవని చెప్తే ఒక సూట్ క్లాత్ తీసుకున్నానండి. ఈ బిజినెస్లోకి వచ్చాను, ఎలా చేయాలో తెలీదు. అప్లైన్ సపోర్ట్ తీసుకొని కొంతమందికి ప్లాన్లు చెప్పించాము. చాలామంది ప్లాన్లు చెప్తే ఊర్లో నో 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 అనేవాళ్ళు. ఏంటి ఎలా నో నో అంటారా అని చెప్పేసి తిరుపతి బయలుదేరాము. తిరుపతిలో కూడా నేను బిఫోర్ ఒక 7-8 సంవత్సరాలు వర్క్ చేశాను. అలాగని చెప్పేసి తిరుపతి బయలుదేరాను. తిరుపతి నాకు సపోర్ట్గా మా అప్లయన్స్ వచ్చారు. అప్లయన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, బిజినెస్ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ప్లాన్ చెప్పిన తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారు. నాకు ఈ బిజినెస్ నుంచి ఒక చెక్ రిలీజ్ అయిందండి. ఒక చెక్ రిలీజ్ అయింది. ఈ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు జోబిల్లో తిప్పుకొని, అంటే చేతనైతే ఉండే కాదు కానీ అకౌంట్కి వచ్చాయి కాబట్టి ఈ 1400 చూస్తే ఎలా అనిపించేది, చాలా చిన్నగా అనిపించేది నాకు. ఓకే ఏదో వచ్చిందిలే అని అన్నట్టు అనిపించేది. ఎందుకంటే ఈ బిజినెస్ మీద నాకు అవగాహన ఉండేది కాదు. ఏదో అప్లైన్ ఏదో చేస్తారు, అప్లైన్ ఏదో అడిగారు, మాకు తెలిసిన వ్యక్తి అడిగారు, వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది అనేసి ఈ బిజినెస్లోకి వచ్చాను. కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ చెక్ వచ్చిందో ఏదో చిన్నది వచ్చింది అనిపించింది. ఆ తర్వాత చెక్ సైజ్ మారిందండి, 4500 రూపాయలు వచ్చింది. ఓకే ఇదేదో బాగానే ఉన్నట్టుంది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ టీమ్ సపోర్టు, అంటే అప్లైన్స్ సపోర్టు, టీమ్ సపోర్ట్ తోటి అలాగా ఒక 16,000 రూపాయలు చెక్ తీసుకునే వరకు వచ్చాను. 15,500 చెక్ తీసుకునే వరకు వచ్చాను. అలాగే అలాంటప్పుడు ఏమీ తెలియదు, ఈ బిజినెస్లో ఏం చేయాలో తెలియదు, ఎలా వెళ్ళాలో ముందుకో తెలియదు. ఒక్కసారి ఇంత స్థాయికి వచ్చిన తర్వాత అప్లైన్ల ద్వారా ఈ స్థాయికి వచ్చేసింది బిజినెస్. అలాంటప్పుడు నా వల్ల ఒక ప్లాన్ చెప్పడం కానీ ఇలాంటిది కానీ రాకపోవడం వల్ల ఏమైందంటే ఒక్కసారి జీరో అయిపోయింది, బిజినెస్ అంతా జీరో అయిపోయింది. ఏ వ్యక్తికైనా అవగాహన లేకపోతే ఎలాగుంటుంది? అప్లైన్ ఎనీ టైం మన వెనకాల ఉంటాడా? అప్లైన్కి ఏ ఇంటికాడ పనులు ఉండవా? అప్లైన్కి ఫ్యామిలీస్ ఉండదా అనేసి అలాంటప్పుడు ఆలోచిస్తున్నాను. బాగా ఆలోచిస్తున్న టైంలో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఇటు చూస్తే అప్పులు, అటు చూస్తే వర్క్, ఇటు చూస్తే షాపు. కానీ అప్పుల్లాగే ఉన్నాయి, ఎలాంటివి తీరట్లేదు. అలాంటప్పుడు బాగా ఆలోచిస్తున్న టైంలో ఏం చేయాలి, నేర్చుకోవాలా? నేనైతే ఎర్నింగ్ గురించి చూస్తాను. నేను లెర్నింగ్ గురించి చూడలేదు, ఎర్నింగ్ గురించి చూస్తాను. అంటే నాకు సంపాదనే కావాలి, నేర్చుకోవాలని ఆలోచన రావట్లేదు, నేర్చుకుంటే ముందుకెళ్తానని తెలియట్లేదు. అలాంటప్పుడు అయోమయంలో పడ్డాను, ఆలోచిస్తున్నాను బాగా. ఏంటి ఇంత స్థాయిలో ఈ టీం వచ్చింది, ఇంతేనేమో ఈ బిజినెస్ అనేసి అనుకునేవాడిని అనమాట. అలాంటప్పుడు నా లైఫ్లోకి వెంకట మహా గురించి జాబ్ రిజైన్ చేసుకుని ఎంటర్ అయ్యారు. అంతవరకు లావణ్య మేడం సపోర్ట్ తీసుకొని, అప్లయన్స్ సపోర్ట్ తీసుకొని బిజినెస్లో ముందుకు వచ్చాను. అలాంటి టైంలో ఆలోచిస్తున్న టైంలో మరి గురూజీ ఏం చూశారో ఏమో తెలియదు నాకు. టైగర్, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, ఎక్కువ ఆలోచించకు, నువ్వు చేయవలసిన పని ముందు ఒకటి ఉంది, కొన్ని నేర్చుకోవాలి. కొన్ని నేర్చుకోకపోతే నువ్వు ఇదే కాదు ఏ రంగంలో కూడా ముందుకెళ్ళలేవు. నేర్చుకోకపోతే ఏ రంగంలో ముందుకెళ్తామండి మనం? వెళ్ళలేం. కానీ ఇప్పటికీ నాకు ఈ ఆలోచన అనేది తెలిసేది కాదు. వెంకట గురించి వచ్చిన తర్వాత ఈ ఆలోచన చెప్పారు, టైగర్ నువ్వు ఒక పని చేయి, బేసిక్ ట్రైనింగ్ అవుతుంది,
లావణ్య మేడం గారు ఫోన్ చేశారు, వెంకట గురించి ఫోన్ చేశారు, బేసిక్ ట్రైనింగ్ అవుతుంది, బేసిక్ ట్రైనింగ్ రా, అక్కడ ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. ప్లాన్ ఎలా చెప్పాలో, నువ్వు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏం చేస్తే నువ్వు ముందుకెళ్తావో, ప్రొడక్ట్ గురించి నువ్వు మాట్లాడాలో, ఇవన్నీ కూడా అక్కడ నేర్పిస్తారు. 2 రోజులు ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్ రా అన్నారు. ఓకే, ఈ ట్రైనింగ్లు అంటే గుండెలో దడగొట్టేసేది అనమాట. ఈ ట్రైనింగ్లు ఏంటి, మా నార్మల్గా మనం ఏదో పనులు చేసుకునే వాళ్ళము, మన జీవితం ఎలాగనిపిస్తుందండి, ట్రైనింగ్లు అనేసరికి ట్రైనింగా అయ్యో బాబోయ్ అని అనిపించింది. కానీ లావణ్య మేడము, టైగర్ నువ్వు వస్తావా రావా, రా, నువ్వు నేర్చుకోకపోతే ముందుకెళ్ళలేవు. వెంకట గురూజీ నువ్వు ఎలాగైనా వచ్చి కూర్చోవాలి టైగర్. అలాగే మా అప్లయన్స్ కూడా అలాగే తీసుకుని వెళ్ళారు, కూర్చుని పెట్టారు. అలాగే నాకు అప్పటికి ఒక 20 మంది అంతమంది టీం ఉన్నారు. అందులో నుంచి తిరుపతి నుంచి కొంతమంది వచ్చారు, శ్రీకాకుళం నుంచి కొంతమంది వచ్చారు. అయితే నాకన్నా నా డౌన్ లైన్స్ కూడా ముందుకెళ్ళిపోతుండే వాళ్ళు ఒక పక్కన వెళ్ళి, ఎందుకు వాళ్ళు నేర్చుకుని ఉన్నారు. నేర్చుకోకపోతే చాలా వెనకబడిపోతామని అర్థమైంది. అలాగే ఇంకొక ట్రైనింగ్ పిలిచారు, ఆ ట్రైనింగ్ అయ్యింది, తీసుకున్నాను, పర్వాలేదు, ప్లాన్లు కూడా చెప్తున్నాను అని నేర్చుకున్నాను. డ్రీమ్ ఎలా పెట్టుకోవాలో చెప్పారు, అవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక ట్రైనింగ్ అయ్యింది, నువ్వు అట్లేదు అట్లలో లావరా అదే మన అచ్చెన్నాయుడు గురిజితో ఒక మీటింగ్ పెట్టారు. అక్కడ ఒక మాట చెప్పారు మళ్ళీ అచ్చెన్నాయుడు గురించి, అంటే నాకే చెప్పినారు అనిపించింది. నీలో నేను ఒకళ్ళ ముఖం దుక్కు చూడాలంటే సిగ్గు, ఒకళ్ళ ముఖం దుక్కు చూసి మాట్లాడాలంటే రాదు. చదువుకునే వ్యక్తి చిన్న పిల్లడైనా సరే ఆ వ్యక్తికి చూసి సార్ అని పిలిచేవాడిను, ఏం మాట్లాడేవాడిని కాదు, బెక్క అయిపోయాడు ఇలాగా. అలాంటి వ్యక్తిని ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు నాయుడు గురించి ఒక మాట అన్నాడు, నీలో ఏం తక్కువ ఉంది. నేను అంతవరకు అప్లయన్స్తోని మెంటర్స్తో అనేవాడిను, నా బిజినెస్ అవ్వట్లేదు, అప్లైన్ రావట్లేదు, అది ఇదని మాట్లాడేవాడిని. నీ బిజినెస్ అవ్వట్లేదు అంటే అప్లైన్ ప్రాబ్లం కాదు, మెంటర్స్ ప్రాబ్లం కాదు, సిస్టమ్ ప్రాబ్లం కాదు, నీలో ప్రాబ్లం ఉంది. నీలో ప్రాబ్లం ఏముందో అది ఎత్తుక్కో, దాన్ని కరెక్ట్ చేసుకో. నీ ఎదుగుదలకి ఏం ఆపేస్తుంది, నా ఎదుగుదలకి ఏం ఆపేస్తుంది, ప్లాన్ చెప్పడం రాక ఆపేస్తుంది, నా ఎడ్యుకేషన్ రాక ఆపేస్తుంది, అనుభవం లేక ఆపేస్తుంది నా బిజినెస్ని. అది ఒకటి అర్థమైంది నాకు. ఇక్కడ ఏం కావాలంటే నేర్చుకోవాలి, నాకు ఏది లేదో దాని గురించి ఫస్ట్ నేర్చుకోమన్నారు. నాకేంటి మొగమాటం, ఎదురుగా మనిషి ముఖం దుక్కు చూసి మాట్లాడడం మొగమాటం, సిగ్గు. గురూజీ చెప్తుంటారు, వెంకట గురూజీ, సిగ్గు, మొగమాటం, ఇంకేదో చెప్తారు, మొత్తం ఆ 3 ఉండకూడదని చెప్తుంటారు. అవే నాకుండే ఇప్పుడు కూడా. అలాంటప్పుడు ఏం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత గురూజీ మళ్ళీ, టైగర్ నువ్వు ఎలాగైతే ఇంకా వెనకబడుతున్నావు, దిశ ట్రైనింగ్ వచ్చింది, దిశ ట్రైనింగ్ పద, ఫ్యామిలీతో రా. అలాగే చాలా మందికి నా బిజినెస్లో ఉండే వాళ్ళని కూడా పికప్ చేసాము, మెంటర్ సపోర్ట్లు తీసుకొని, అప్లైన్ సపోర్ట్ తీసుకొని. అలాగే కొన్ని మీటింగ్లకు వెళ్ళాము, కొన్ని ట్రైనింగ్లకు వెళ్ళాము. చూడొచ్చు, ఏ ట్రైనింగ్ అయినా సరే, ప్రేడే ట్రైనింగ్ నుంచి మొదలు పెడితే ఏ ట్రైనింగ్ అయినా సరే, ఆ ట్రైనింగ్కి నాకు పిలిచేవాళ్ళు గురూజీ, మేడము. గురూజీ బిజినెస్ నీకు రాలేనన్నా, లేదు టైగర్ నీకు చెయ్యాలనే తపన ఉంది, కానీ నువ్వు ముందుకెళ్ళడానికి నేర్చుకోవాలి, తెలుసుకోకపోతే ఏమీ చేయలేవు. ప్రపంచం చాలా పెద్దది, నువ్వు అందులో చిన్నగా ఉన్నావు, నువ్వు ప్రపంచంలో మొత్తం తిరగాలంటే ఏం చేయాలి, నేర్చుకోవాలన్నారు. అలాగే ప్రతి మీటింగ్కి నేను వెళ్ళాను, నా డౌన్లైన్ సపోర్టు, మా అప్లైన్స్ సపోర్టు, అలాగే మెంటర్ సపోర్ట్ తీసుకుని నా టీంని కూడా తీసుకుని వెళ్ళేవాడిని అనమాట. అయితే అలాగే వెళ్తుంటారంలో ఎప్పుడైతే నాకు బాగా అర్థమైందో, ట్రైనింగ్లకు వెళ్తే బిజినెస్లో మనం ఎలా చేయాలి బిజినెస్ అనేది తెలుస్తుంది. ఇంతకుముందు చేశాను, గైడెన్స్ ఉండేది కాదు, ఎలా చేయాలో తెలిసేది కాదు, నేర్చుకునే వాళ్ళం కాదు. నేను చేసేది బిఫోర్ బిజినెస్సే, ఏంటి బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్లు కానీ, షాప్ కానీ, ఇవన్నీ బిజినెస్సే. కానీ గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు లేరు అక్కడ, ఎలా ముందుకెళ్ళాలో తెలిసేది కాదు. ఎంత వచ్చినా వారం రోజులు 2 రోజులు వచ్చేసరికి మరి ఏ డబ్బులు ఉండేవి కాదు చేతిలో. అలాంటి టైంలో ఈ ట్రైనింగ్లు, మీటింగ్లు అన్నీ తీసుకోవడం వల్ల చాలా మంది అంటారు, ఎందుకు ఈ ట్రైనింగ్లు, ఎందుకు ఈ మీటింగ్లు, ఎందుకు ఇవన్నీ అని అడుగుతారు. ఎక్కడ సార్, విజయవాడలో డైమండ్ ఫంక్షన్ అంటే డైమండ్ ఫంక్షన్ చెప్తే గురించి వెళ్ళిపోయాను. నేను తిరుపతిలో ఉంటే, టైగర్ నువ్వు మీటింగ్ అవుతుంది వచ్చేయాలంటే, ఈ రోజు వెళ్ళి తిరుపతిలో వెళ్ళి ఒక రోజు ఉంటే మరుసటి రోజు రమ్మంటే వచ్చేసేవాడిను. ఎందుకు వచ్చేసేవాడిను? గురూజీ నేర్చుకోవడానికి నాకు పిలుస్తున్నాడా? లేదే, నేను నేర్చుకొని డెవలప్మెంట్ అవ్వడం కోసం పిలుస్తున్నారు. మేడం ఫోన్ చేసేవాళ్ళు, టైగర్ ఉన్నది నువ్వు టీంతో రా, వచ్చే అనేసి. అంటే ఒక రోజైనా ఎంత దూరం తిరుపతి మీకు తెలుసు,
అక్కడి నుంచి కూడా వచ్చేవాడు. ఆ నైట్కి తెల్లారికాడికి వచ్చేసాడు మీటి దగ్గరికి. అలాగే అలా నేర్చుకోవడం వల్ల ఈ బిజినెస్ నుంచి ల్యాప్టాప్ కావాలన్నారు, ల్యాప్టాప్ తీసుకున్నాను, టూల్స్ అవన్నీ తీసుకుని మెయింటెనెన్స్ చేసేవాడిను. నేను ఎప్పుడు కూడా కీప్యాడ్ మొబైల్ వాడేవాడిను. లేదంటే ఆ తర్వాత 3,000 ఇచ్చి ఆ చైనా మొబైల్ కొన్నాను. అలాంటి బిజినెస్లోకి వచ్చిన తర్వాత 17,500 పెట్టి మా ఆవిడ గారికి ఇవో ఫోన్ ఒకటి కొనేసి ఇచ్చాను 5G. ఆ తర్వాత నేను ఫోన్లు తీసుకున్నాను. అలాగే మా మేడం గారికి గోల్డ్ కొన్నాను. అంటే లేని పరిస్థితిలో కూడా నేను అప్పులో ముందున్నాయి, కానీ దీంట్లో వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత ఇలాగే గురీజీ గైడెన్స్ తో వెళ్ళడం వల్ల, మేడం గైడెన్స్ తో వెళ్ళడం వల్ల, సిస్టమ్ పట్టుకొని వెళ్ళడం వల్ల గ్రేట్ రికగ్నిషన్ తీసుకున్నాను. సార్ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాము, చాలా బిల్డింగ్లు కట్టాము. ఒక 360 ఇల్లులు అయితే కట్టాము అక్కడ దగ్గర తిరుపతిలో గట్ట. కానీ ఏ రోజు కూడా రికగ్నిషన్ అంటే ఏటో తెలియదు. బిల్డింగ్ స్టార్ట్ అయినప్పుడు దేవుడిని కొలిచేవాళ్ళు, బిల్డింగ్ లాస్ట్ అయ్యేసరికి ఇలాంటి చెత్తలే ఉండరు అనేసి తిట్టేవాళ్ళు అందరు కూడా. ఎవరు కూడా ఒక పువ్వు ఇచ్చి కానీ, ఒక దండేసి కానీ, మెడలో ఒక సన్మానం చేసేవాళ్ళు ఎవరు లేరండి. 20 సంవత్సరాల అనుభవంలో ఉన్నాను కూడా. అయితే గ్రాండ్ సన్మానం తీసుకుని నేను నాతో పాటుగా చిన్న పిల్లడైన నా పిల్లడికి కూడా ఆ స్టేజ్ ఎక్కే అవకాశం దొరికింది. నాకు ఎంతో ఆనందం అనిపించింది. నేను మా మేడం కూడా తీసుకుని వెళ్ళేవాడిని అనమాట. ఎందుకంటే మేడం కనుక ఒక మీటింగ్ కానీ తీసుకెళ్ళకపోతే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు అలాగని నాకు తెలియదు. కానీ మెంటర్ చెప్పేవారు, టైగర్ నువ్వు ఒకరు వస్తే ఇంటికాడ ఒకనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏ టైంకి వస్తున్నావో అనేసి ఇంటికాడ ఇబ్బంది ఉంటుంది, మేడంలు కూడా తీసుకుని రమ్మన్నారు. అలాంటప్పుడు మా మేడం కూడా తీసుకెళ్ళేవాడిని. మా మేడం కూడా గ్రాండ్గా సన్మానం జరిగేది. మంచి సన్మానాలు అన్ని తీసుకున్న టైంలో అలాగే చెక్ సైజ్ మారి 25,000 వరకు చెక్ తీసుకున్నాము, 34,000 పైగా చెక్ తీసుకున్నాము, అలాగే 86,000 వరకు చెక్ తీసుకున్నాము. దేనివల్ల తీసుకున్నాము? ఈ చెక్కులను ఎలా తీసుకున్నాము? నా వల్ల ఈ బిజినెస్ లో ఈ చెక్కులు తీసుకోగలంటారా? ఒక వారానికి 86,000 సంపాదించే స్థాయికి వెళ్ళిపోగలంటారా? జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఓన్లీ ఒక్క ప్రొడక్ట్ తీసుకొని. సార్ ఇక్కడ ఎదురుగా మీ వెనకాల కనిపిస్తుంది ఏమన్నా, వెనకాల షాప్ అండి ఇది నాది. బట్టలు, చెప్పులు, లేడీస్ కలర్ షాపు. 16 లక్షల నుంచి 18 లక్షల వరకు పెట్టాము. కానీ వారానికి 80,000 కాదండి, నెలకు కూడా 80,000 తీయట్లేదు. కానీ ఇదే బిజినెస్ నుంచి సిస్టమ్ని, అప్లయన్స్ని నమ్ముకుంటూ, టీంని నమ్ముకుంటూ ఉండడం వల్ల ఈ చెక్కులు తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అలాగే ఇదే బిజినెస్ నుంచి 5 లక్షల చెక్ తీసుకున్నాను గ్రేట్ మెంటర్స్ ద్వారా. చాలా హ్యాపీ అనిపించింది. వేల మందిలో వాళ్ళకి కూడా ఈ స్టేజ్ మీదకి ఇచ్చి ఇలాగ చెక్కులు 5 లక్షలు చెక్ ఇచ్చారు. చాలా మంది చెప్పండి సార్, 5 లక్షలు ఏ పెట్టుబడి లేకుండా ఎవరైనా తీసుకోగలరా? ఆ రోజు కూలి తీసుకోగలరు 10,000 20,000 పెడితే. అంతకుమించి ఎక్కడ ఎవరు సంపాదించలేరండి. అలాంటిది ఈ బిజినెస్ లో ఉండడం వల్ల చూడొచ్చు, ఎక్కడికక్కడే రికగ్నిషన్స్, ఎక్కడికక్కడ అవార్డులు, ఎక్కడ చూసినా రికగ్నిషన్సే. ఎక్కడ చూసినా చూడండి, ఎక్కడికి వచ్చినా సరే బయటికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ సార్, ఒక నార్మల్ వ్యక్తి, ఏ ఎడ్యుకేషన్ లేకుండా ఒక తాపి పని చేసుకున్న వ్యక్తి, 10 మందిని తీసుకెళ్లి వర్కలు చేయించుకున్న లేబర్ వ్యక్తికి ఇలాంటి రికగ్నిషన్ దొరుకుతుంది అంటారా? ఇలాగ ఒక ఆఫీస్ ఎవరైనా ఇస్తారా మన కోసం? వెంకట గురిజాలు, లావణ్య మేడం గారు వీళ్ళు ఆలోచించి వీళ్ళందరూ శ్రీకాకుళంలో తయారయ్యారు. ఎక్కడి నుంచో బిజినెస్ చేస్తున్నారు. నేను కానీ, రవి గారు కానీ, అలాగే చాలా మంది ఉన్నారు ఈ బిజినెస్ లో. ఇలాంటి వ్యక్తులు చేస్తున్నారు. వీళ్ళకంటూ చూపించుకోవడానికి ఒక స్థలం ఉండాలని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేసి ఇచ్చారండి. అదే ఆఫీసులో నేను వెళ్ళేటప్పుడు కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వచ్చిందండి. నన్ను ఇలాంటి గవర్నమెంట్ మర్యాదలు కూడా అందుకుంటాను. బయట ఎక్కడ కూడా నేను 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. స్టార్టింగ్ లో మర్యాద ఇస్తారు, బిల్డింగ్ కంప్లీట్ అయ్యేసరికి తిట్టేవాళ్ళే. ఎందుకు తిట్టేవాళ్ళంటే డబ్బులు మొత్తం తేల్చేవలసి వస్తుంది, డబ్బులు మొత్తం ఇచ్చేవలసి వస్తుంది, ఎంతో కొంత ఎగ్గొట్టేయాలి. బయట ప్రపంచం అంతా నెగిటివ్ ఉన్నారా లేదు సార్?
ప్రతి ఒక్కరి వ్యక్తి నెగిటివ్ ఆలోచించేవాళ్ళు. కడపలో వర్క్ చేశాను 3.5 లక్షలు ఇప్పటికి కూడా వస్తుందండి. IIIT కాలేజీలో వర్క్ చేశాను. కేసీఆర్ బిల్డింగ్లో హైదరాబాద్లో చేశాను. ఈ రోజుకి 2.5 లక్షలు 3 లక్షలు వస్తుందండి అక్కడ. అలాగే మన రేణుగుంట చేశాను, గవర్నమెంట్ బిల్డింగ్లే. అలాగే ఉండిపోయింది, డబ్బులు ఎక్కడ రావడం లేదు. దగ్గర 40 లక్షలు అబవ్ ఉండిపోయింది, 42 లక్షల దాకా ఉండిపోయింది, రాలా. కరోనా టైంలో విజయవాడలో చేశాను, ఆ బిల్డింగ్ అలాగే ఆఫ్ అయిపోయింది. నవియా కంపెనీలో చేశాను, అది అలా కూడా ఆగిపోయింది. అక్కడ డబ్బులు అలాగే ఆగిపోయాయి. కానీ ఇక్కడ ఏ రోజు కూడా నేను వెళ్ళి తంబేయలేదు. ఏ రోజు వెళ్ళి నేను మనిషికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కనిపించి రాలేదు. నా వర్క్లో మాత్రమే ఉన్నాను. కానీ ప్రతి వారంలో నా అకౌంట్ వచ్చేసేది. దాంతో పాటుగా అకౌంట్లో అమౌంట్ వచ్చేసింది పాటుగా ఇలాంటి రికగ్నిషన్ కూడా దొరుకుతున్నాయండి. ఇలాంటి వెల్కమ్ దొరుకుతుంది, గ్రేట్ వెల్కమ్ దొరుకుతుంది ఈ కంపెనీలో. అందుకు నేను ఈ బిజినెస్ నుంచి పూర్తిగా ఎఫర్ట్ పెట్టి ఈ బిజినెస్లో చేస్తున్నాను. అలాగే చూడొచ్చు, నేను కానీ మా మేడం గారు దిశ ట్రైనింగ్ గారు తీసుకెళ్లేటప్పుడు కానీ, అలాగే ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం కానీ ఉండేది కాదు మాకు. వీడియో కనిపిస్తుందా? ఇలాంటి అవకాశం వచ్చిందండి. ఇలా హ్యాపీకి వెళ్ళాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో ఇలాగ ఉండాలి, బయట వ్యక్తులతో ఇలా మాట్లాడాలి, బయట వ్యక్తితో ఇలా ఉండాలనేసి ఎప్పుడు తెలిసేది కాదు. నాకు ఒకటే ప్రపంచం, ఒకటి నా పని, షాపు, ఇల్లు. బయట ప్రపంచంకి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయాలి, ఇలా ఉంటారు, మన ఫ్యామిలీకి ఇలా ఉండాలి, మనకు కోరుకుంటూ మనం నమ్ముకుంటూ ఒక వ్యక్తి వచ్చారు, ఆ వ్యక్తికి ఏదో చూపించాలి, ఏదో చేయాలనే ఆలోచన ఎప్పుడూ వచ్చేది కాదు. ఏం కావాలో తీసుకో అంతే, తినే వరకు ఉండే వరకు అంతే. కానీ ఈరోజు బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. అలాగే ఇదే బిజినెస్ నుంచి నేను చూడొచ్చండి, గోల్డ్ కాయిన్ తీసుకున్నాను. ఇదే బిజినెస్ నుంచి బ్యాంకాక్ ట్రిప్ తీసుకున్నాను, మళ్ళీ 2వ ట్రిప్ కూడా తీసుకున్నాను. అంటే ఈ బిజినెస్ నుంచి డబ్బులే కాకుండా ఫారెన్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఎప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ దగ్గర చేసాము, తిరుపతి దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర చేసాం, కానీ ఎప్పుడు ఫ్లైట్ మీద వెళ్తాము, ఇలా పైకి వెళ్ళి చూసేవాళ్ళం. అంతేగాని ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. ఫారెన్ ట్రిప్లు విన్నాము ఎక్సలెంట్గా. ఫారెన్ కూడా మొన్న వెళ్ళొచ్చాము, చూడొచ్చు. నాతో పాటుగా చాలామంది వచ్చారు ఈ బిజినెస్లోకి. వాళ్ళు కూడా నాతోనట్టుగా జర్నీ చేశారు. బ్యాంకాక్ వెళ్ళి తీసుకెళ్లే అవకాశం కూడా దొరికింది నాకు. ఇది నా టాలెంట్తో కానీ, నా కాడ ఉండే డబ్బులతో కానీ, నేను చేసే పని ద్వారా కానీ వీళ్ళని ఎవరికైనా బ్యాంకాక్ నేను తీసుకెళ్ళంటారా? వీళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు నాకన్నా తెలివి తక్కువ వాళ్ళు కాదండి, నాకన్నా తక్కువ వాళ్ళు కాదు. ఎవరు కూడా ఒక్కొక్కరు కూడా మంచి సంపాదన ఉండేవాళ్ళు, మంచి బాగా చదువుకుండే వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో కూడా నాకు ఈరోజు పార్ట్నర్గా బిజినెస్ చేసే అవకాశం వచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా బ్యాంకాక్ వెళ్ళాము, చూడొచ్చు. బ్యాంకాక్ మొత్తం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలాగనిపించింది అంటే, నాకు బస్సు ఎక్కితే పడేది కాదు, ఈ ఫ్లైట్ కంపెనీ చేసి వెళ్తానా లేదా బ్యాంకాక్ అనిపించేది. అందులోనే మన గురూజీ మందే తెలుసు, మొత్తం మనలే, ఎవరు లేరు, మొత్తం సేఫ్ షాపులే. వీళ్ళందరూ ఎవరనుకున్నా మనలే సేఫ్ షాపులే. అదవుతుందా సేఫ్ షాపులే చూసా. ఫ్లైట్ మొత్తం ఎవడన్నాడు బిజినెస్ వాళ్ళకి, ఎవడన్నాడు బిజినెస్ వాళ్ళకి? ఫ్లైట్ చూడరా, జీతం ఫ్లైట్ ఎవరు మనలే, ఫ్లైట్ మొత్తం మన. చాలా మంది అంటుంటారండి, ఇవన్నీ నిజమేనా? నాకు కూడా అనిపించేది స్టార్టింగ్ లో, ఇలా చెప్తున్నారు కానీ నిజమో అబద్ధమో, ఈ బిజినెస్ లో ముందుకెళ్తామో లేదని. కానీ ఏవైతే అనుకున్నామో, ఏదైతే ముందు తీసుకున్నారో అన్నామో అవన్నీ తీసుకుంటాను. చెక్కులు తీసుకున్నాము, ఫారెన్ ట్రిప్పులు తీసుకున్నాము, అలాగే టైగర్ టోపీకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత టైగర్ టోపీ ఈ టైగర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది వెంకట గురించి అనేవారు. టైగర్ ఇక్కడ ఈ బిజినెస్ లో మేము ఎలాగొన్నామో, ఆ టైగర్ తో నడడానికి కూడా అక్కడ కూడా నీకు బాడీ గార్డ్స్ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, గైడెన్స్ ఇస్తారు, ప్రకారం వెళ్ళిపో. నీకు లైఫ్ లో ఎప్పుడు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ రాదు.
అక్కడ అంత సిస్టంతో ఉంటుంది. నువ్వు కూడా ఈ బిజినెస్ లో సిస్టమ్ ఉంది, అక్కడ కూడా సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ మీదకి వెళ్తారు, నీకు ఎటువంటి భయం లేదు. పులితోని దగ్గరికి వెళ్ళి చూడాలంటేనే భయపడతాం, నడిచే అవకాశం ఉంటుంది అంటారా? అది ఒక అరుపరిస్తేనే ఆవిడ దూరం వెళ్ళి పారిపోతాం మనం. కానీ మెంటరు గైడెన్స్ చేసి ముందుకు తోయడం వల్ల ప్రతి దాంట్లో, నాకు దీంట్లోనే కాదు, వెంకట గురించి కానీ లావణ్య మేడం గారు కానీ ప్రతి దాంట్లో కూడా ముందుకు తోస్తూనే ఉండేవారు. అలాగే కొద్ది భయపడుతూ ఈ బిజినెస్ లోకి ప్రతి దాంట్లో వచ్చాము. అలాగే పటాయ్ బీచ్కి వెళ్ళాము. Ladies and gentlemen, welcome to Thailand. ఎప్పుడైనా అనుకుంటారు అందరూ విడివిడికి వెళ్తుంటారు చాలా మంది, కానీ మెంటర్తో ఉంటే ఎలా ఉంటుంది అనేది వెంకట గురితో వెళ్తేనే, జర్నీ చేస్తేనే తెలుస్తుంది అందరికి కూడా. వెంకట గురితో ఒకటే మాట వెళ్ళాడు, టైగర్ మాతో ఎవరు ఉంటారో ఉండండి, ఉండేవాళ్ళు మీ ఇష్టం అనేసాడు గురూజీ. అలాంటప్పుడు ఏదైతే అలాగే ఉండనేసి మా ఎవరైతే నాతో వచ్చారో నా టీం మెంబర్స్ కూడా, నా పార్ట్నర్స్ ఎవరైతే వచ్చారో బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళు కూడా గురూజీతోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఒకటే మాట, గురూజీతోనే ఉందాం. చాలా మంది మనుషులను వదిలేసి వెళ్ళిపోయారు. గురూజీతోనే ఉండడం వాళ్ళు చూడండి ఫుల్ ఎంజాయ్, మెంటర్స్ తోనే ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. ఎంత బాగా అంటే చిన్నపిల్లలు కూడా ఉండరు. అంటే మెంటర్తో ఉండడం వల్ల ఎంజాయ్మెంట్ కూడా తెలియదు మనకి, ఎంజాయ్మెంట్ ఎలా చేయాలని తెలియదు. కానీ అలాంటి ఎంజాయ్మెంట్ చేసే అవకాశాలు కూడా అన్ని కల్పించారు గురూజీ. అలాగే 5 స్టార్ హోటల్లో భోజనం చేసాము. అలాగే చూడొచ్చు మా రూమ్ అండి, సూట్ రూమ్. అదే మామూలు రూములో చిన్న రేకుల చెట్లలో, చిన్న చిన్న కమ్మలిల్లుల్లో, మట్టి గోడల్లో ఉండేవాళ్ళము. ఈరోజు సూట్ రూముల్లో కూర్చొని చూడొచ్చు, ఒకసారి లైఫ్ స్టైల్ మీరే చూడొచ్చు. ఇదంతా ఎవరో కాదు, చూడొచ్చు, మీరే కనిపిస్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడేది నేనే, అక్కడ కూర్చునేది నేనే. ఇలాంటి అవకాశం ఎప్పుడైనా ఉంటుందంటారా ఒక నార్మల్ వ్యక్తికి? అక్కడికి వెళ్ళి స్టే చేయాలంటే రూమ్ కూడా ఇంకా నేను పెట్టలేదు. కానీ ఎలాంటి రూమ్ అంటే, రూమ్ మొత్తం వీడియో తీశాను, వేరే దగ్గర ఉండిపోయింది కాబట్టి దాన్ని కూడా నేను పెట్టలేకపోయాను. నేను అలాగే చూడొచ్చు ఎప్పుడు కూడా. ఏదో ఫోటో పెట్టాను ఇక్కడ, సారీ, ఈ ఫోటో డిలీట్ చేయలేకపోయాను. గురూజీ ఫోటో డిలీట్ చేయడానికి ఇక్కడ ఒక వీడియో ఉందన్నమాట. గురూజీ ఫోటో డిలీట్ చేయడానికి అవుతుందా గురూజీ? మాట వినిపిస్తుందా? టైగర్ కంటిన్యూ. గురూజీ ఈ ఫోటో అనేది అర్థమైపోయింది మీ పైన, వీడియో పైన. అది నేను చూసుకోలేదు టక్కుని. ఓకే, నెక్స్ట్ ఫోటోలో పర్లేదు, కంటిన్యూ చెప్పి. ఓకే మా గురూజీ. అలాగే చూడొచ్చు అందరూ, సారీ, బయట కుక్కలకి, కోలికి, కాకులకి మేతలు వేసాము. కొంతమంది పడవల పైన వెళ్ళి చేపలకు మేతలు వేసి చూశారు. కానీ ఈ సిస్టమ్ తోటి, మెంటర్స్ తోటి ముందుకెళ్ళడం వల్ల, ఎవరో మన నరేంద్ర మోడీ గారు వెళ్ళారంట సముద్రం లోపలికి. అలాగే ఒక లోపలికి తీసుకెళ్లారు, అక్కడ చేపలతో ఆటలాడారు. చాలా జరిగేను సంగమం జలతారు ఇవన్నీ కూడా నేను పొందుతున్నానండి. నేను ఊహించనివన్నీ కూడా ఈ బిజినెస్ లో ఏవి కూడా నేను చాలా హ్యాపీ అనిపించింది. అలాగే చూడొచ్చు అందరితో కూడా ఇక్కడ కొన్ని షోలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ షో మారిపోయింది.
ఛాలెంజెస్ చేసాం అక్కడ అక్కడికి వెళ్ళి. అలాగే వెంకట గురించి తోటి కొన్ని పార్కింగ్ తీసుకెళ్ళారు. ఎంజాయ్. ఆ 10 రోజులు, ఆ వారం 10 రోజులు వర్క్ ఏంటో, జనసం ఏంటో ఇవన్నీ మర్చిపోయాం. అలాగే ఇక్కడ చూడొచ్చు చూడండి ఎలా చూడొచ్చు. ఓన్లీ కేటాయిస్తారు. బ్యాంక్ అందులో మన కోసం కేటాయిస్తారు, నిర్ణయించలేదు. అది ఒక ప్రాధాన్యం కాదు, ఇంకా కంపెనీ ఒక దమ్మనమాట. అది వర్గంలో కేటాయిస్తారు. కూడా తీసుకెళ్లారు, చాలా పాకెట్ తీసుకెళ్లారు. చాలా ఎంజాయ్ చేశారు. ఈ బిజినెస్ లో ఉండడం వల్ల ఎంజాయ్ చేసాము. చూడొచ్చు బిఫోర్ నేను ఉండే వ్యక్తిను ఈ రోజు ఎలా ఉన్నాను. స్క్రీన్ మీద కనిపిస్తుందండి మీకు. బిఫోర్ నా లైఫ్ స్టైల్, ఈ రోజు నా పిల్లలు, నా లైఫ్ స్టైల్. అయితే ఇవన్నిటికీ కారణం ఏంటి? ఇలా ఉండే లైఫ్ని ఇలా మార్చుకోవడానికి కారణం ఏంటంటే ఒకటే, గ్రేట్ మెంటర్స్, అలాగే సిస్టము, అలాగే గ్రౌండ్ వర్క్. ఇవన్నీ ఊరికనే వచ్చేలేదండి. ఇక్కడ చూడొచ్చు నేను కానీ, రవి సార్ కానీ, అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు, మన అమరేష్ సార్ కానీ, ఇలా అందరూ కూడా మేమంతా గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళం. వర్షంతో చూడొచ్చు ఇక్కడ మీకు క్లిప్ కనిపిస్తుంది. వర్షంతో కూడా 60-70 కిలోమీటర్లు వెళ్ళి రెయిన్ కోట్లు తీసుకొని 60-70 కిలోమీటర్లు వెళ్ళి వర్క్ చేసేవాళ్ళం. వర్షం వస్తే 4 సినికలు పడితే ఇంట్లో పడిపోతాం. 4 సినికలు పడితే సార్ ఇది వంక ఉందని చెప్తాం. కానీ అలాంటివి ఏవి సాకులు చెప్పేవాళ్ళం కాదు మేము. ఎందుకంటే గురూజీ నాకు అర్థమైపోయింది లైఫ్, గురూజీ అని చెప్తున్నాడని. ఈ రోజుకి కూడా, ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేయడం వల్ల చూడొచ్చు ఎక్కడికక్కడ ప్లాన్ చేసాము. ఇన్విటేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళము. ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో బిజినెస్ చేసేవాళ్ళం. గ్రౌండ్ వర్క్. అందరూ అంటారు స్టేజ్ మీద వెళ్ళి తొడలు కొట్టడము, స్టేజ్ మీదకి వెళ్ళి పెద్ద మాట్లాడడం కాదు గొప్పతనం. ఈ బిజినెస్లో గురూజీ కానీ, లావణ్య మేడం కానీ చెక్కిన సీక్రెట్ ఏంటంటే ఈ సిస్టము గ్రౌండ్లో ఉండండి, టీంతో ఉండండి. ఎనీ టైం టీము ఎక్కడున్నా సరే. ఫ్యామిలీతో ఉన్న కన్నా ఎక్కువ నేను టీంతోనే ఉంటున్నాను. ఫ్యామిలీతో 5 రోజులు 6 రోజులు ఉంటే టీంతోనే ఎక్కువ రోజులు ఉంటాను నెలలో. టీంలో ఉండబట్టి చూడొచ్చు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో నేనుగా స్టార్ట్ చేశాను. శ్రీకాకుళంలో స్టార్ట్ చేశాను. శ్రీకాకుళంలో ప్లాన్ స్టార్ట్ చేశాము. అలాగే తిరుపతిలో స్టార్ట్ చేశాము. అలాగే విజయనగరంలో స్టార్ట్ చేశాము. అలాగే వైజాగ్ ప్లాన్ చెప్పేవాళ్ళము. అలాగే మార్కాపూర్ ప్లాన్ చెప్పేవాళ్ళము. అలాగే బెంగళూరు, అలాగే కర్నూలు. చూడొచ్చు మీకు పేర్లు కూడా ఎందుకు వేసానంటే చూడొచ్చు ఇక్కడ రాజమండ్రి ప్లాన్ చెప్పేవారు. అలాగే చూడొచ్చు కాకినాడ, అలాగే చూడొచ్చు నెల్లూరు. సార్ బిజినెస్ అనేది ఒక ఏరియాలో కానీ చేస్తే బిజినెస్ సక్సెస్ అవ్వలేమండి. చూడొచ్చు మీరు ప్రపంచంలో సక్సెస్ అయిన వ్యక్తులు ఎవరు కూడా ఒక ఏరియాలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఒక దగ్గర షాప్ పెట్టుకొని, ఒక జిల్లాలోనే షాప్ పెట్టుకొని, ఒక ఇంట్లో ఒక ఊర్లోనే షాప్ పెట్టుకొని బతికే వాళ్ళు ఎవరు కూడా, నేను అన్నానని కాదు, నాకు అనగా అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అందరు కూడా ప్రతి సిటీలో కూడా అమెజాన్ ఉంది. ఒక సిటీలో ఉందా? ప్రతి గల్లీలో చూడండి అమెజాన్ ఉంటుంది. ఎందుకు? ఆయన ఎక్కడో స్టార్ట్ చేసాడు, అదే ఊర్లో ఉండిపోవచ్చు కదా. అదే ఫ్లిప్కార్ట్ చూడండి, అమెజాన్ చూడండి, డిమార్ట్ చూడండి, ఇలా పెద్ద మార్కెట్లన్నీ సక్సెస్ అయిన మార్కెట్లన్నీ కూడా ప్రతి సిటీలో ఉంటాయండి. అది నాకు అర్థమైంది. ఎవరిదో అర్థమైంది అది అంటే, నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసినప్పుడు కూడా ఒక ఏరియాలో చేసేవాడిని. ఈ ఏరియా అయిపోతే ఇంకొక ఏరియాకి వెళ్ళాను, ఇంకొక ఏరియాకి వెళ్ళేవాడిని. కానీ
అన్ని ఏరియాలో స్టార్ట్ చేసేవాడిని కాదు. అందుకే ఎండింగ్ వచ్చింది దానికి. ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత సిస్టంలో కూర్చుని పెట్టారు ఎవరు మెంటర్స్ సిస్టంలో కూర్చుని పెట్టి వర్క్ ఒక దగ్గరే వర్క్ జరిగితే ఒక్కొక్క రోజు బిజినెస్ డెవలప్ అయిపోద్ది, ఒక్కొక్క సంవత్సరము బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు, మా శ్రీకాకుళం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సౌత్ ఇండియా వచ్చింది, శ్రీకాకుళంలో చాలా షాపింగ్ మాల్ అన్ని కూడా డౌన్ అయిపోయాయి. వెంటనే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో మన ఇది సిఎంఆర్ వచ్చింది. సిఎంఆర్ వచ్చేసరికి సౌత్ ఇండియాతో సైతం మళ్ళీ డల్ అయిపోయింది. ఎందుకు? మార్కెట్ కొన్ని ఏరియాలో ఒక్కొక్క సంవత్సరం బాగా అవుతుంటుంది, ఒక్కొక్క సంవత్సరం డల్ అవుతుంటుంది. అది ఇదే బిజినెస్లో కాదు, ప్రతి బిజినెస్లో కూడా అలాగే అవుతుంది. అందుకు ఎవరైతే ఇప్పుడు ఇండియాలో కానీ ఎక్కడైనా సక్సెస్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఏరియాలో ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే, ఈ ఏరియాలో కానీ బిజినెస్ జరగకపోతే ఇంకొక ఏరియాలో జరుగుతుంది, ఇంకొక ఏరియాలో జరగకపోతే ఇంకొక ఏరియాలో జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఏరియాలో స్టార్ట్ చేస్తారు. అదే గైడెన్స్ నాకు నా గ్రేట్ మెంటర్స్ వెంకట ప్రసాద్ మా గురించి కానీ లావణ్య మేడం గారు కానీ ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు. టైగర్ సిటీని ఎత్తుక్కో. ఎప్పుడైతే సిటీని ఎత్తుకున్నారో ఏ సిటీ అయితే అవనే, అది ఏ ఊరు అట్ట కానీ సింగల్కి వెళ్ళిపోయాను, అప్లైన్స్ తీసుకుని వెళ్ళేవాడిను. ముందు ప్లాన్లు చెప్పించేవాడిను, అది మెంటర్ని తీసుకుని వెళ్ళేవాడిను. అలా తీసుకెళ్ళి చూడొచ్చు, అప్లైన్ తీసుకెళ్ళి అలాగెళ్ళి నేను గ్రౌండ్లోకి వెళ్ళి ప్లాన్లు చెప్పితే వచ్చేలేదు. అన్ని కూడా అప్లైన్స్ తీసుకెళ్ళి మీటింగ్లు పెట్టించేవాడిను, ప్రైవేట్ ట్రైనింగ్లు, గురీజీ వాళ్ళని తీసుకుని వెళ్ళి కో ట్రైనింగ్లు. ప్రతి ఏరియాలో నేను ఏ ఏరియాలో బిజినెస్ చేస్తానో ప్రతి ఏరియాలో ఇవన్నీ నా వల్ల సాధ్యం అవుతుంది అంటారా? కానీ ఈ బిజినెస్లో సిస్టమ్ ఉంది, మెంటర్స్ ఉండడం వల్ల వీళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఇవ్వడానికి అయ్యింది. నాలెడ్జ్ ఇవ్వడానికి ఎక్కడికక్కడ ట్రైనింగ్లు పెట్టడం వల్ల ఈరోజు సక్సెస్ అయ్యాం. సక్సెస్ అయిన కొద్ది మళ్ళీ గురీజీ వాళ్ళు చెప్పారు, టైగర్ నువ్వు ప్లాన్లు ఫాలోఅప్లు అయితే సరిపోదు, నువ్వు కూడా ట్రైనింగ్లు కూడా నేర్చుకోవాలి, ట్రైనింగ్లు చెప్పడం కూడా నేర్చుకోవాలన్నారు. ట్రైనింగ్లు కూడా చెప్పాలని నేర్చుకున్నప్పుడు ఒకరోజు అవకాశం ఇచ్చారు గురీజీ. టైగర్ ఎలాగుంటే అలాగనే నీకు చెప్పవలసి కూడా చెప్పేసి అప్పటి నుంచి ఆవిడ కూర్చుందరు అన్నారు. కానీ మిల్లిక ఒక నైట్ అంతా ప్రాక్టీస్ చేశాను, స్టార్ట్ చేశాను. శ్రీకాకుళంలో ధైర్యం వచ్చింది. అక్కడ నుంచి ఏ గల్లీ దొరికితే ఆ గల్లీలో, ఏ సిటీ దొరికితే ఆ సిటీలో వాళ్ళందరికి కూడా నాకు వీలైనంత వరకు, నాకు తెలిసినంత వరకు, ఎందుకు ఇక్కడ నేను నా చదువుతో కానీ నా ఎడ్యుకేషన్తో చెప్పట్లేదండి, అనుభవం. ఎడ్యుకేషన్ కన్నా అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను అనుభవమైన మాటలు ఎవరు చిన్న పిల్లలు చెప్పినా, నా పార్ట్నర్ చెప్పినా వింటాను, నా అప్లైన్స్ చెప్పినా వింటాను, నా ఎవరైనా చెప్పినా వింటాను. ఎందుకు బయట వచ్చి చెప్పినా, క్రాస్ లాగా చెప్పినా వింటాను. అనుభవమైన మాటలు చెప్తే, వేస్ట్ మాటలు చెప్పారనుకోండి అక్కడ వింటాను, అక్కడ వెళ్ళిపోతుంటాను. ఎక్కడికక్కడ ట్రైనింగ్లు ఎక్కడికక్కడ చేయడం వల్ల మళ్ళీ బిజినెస్ బాగా డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అయిన తర్వాత చూడొచ్చు, గ్రేట్ మెంటర్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికక్కడ చేయించేవాడిని. అలాగే ఇలా తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేయాలని నాకు తెలుస్తుంది అంటారా? ముందు ఇవి కూడా మెంటర్షిప్ గైడెన్సే, ఇది కూడా సిస్టంలో ఉండేదే. నేను ఎప్పుడైతే సిస్టమ్ ఫాలో అయ్యానో, ఎప్పుడైతే నమ్మానో చూడొచ్చు, వెంకట గురించి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళం. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే నీ లైఫ్ ఎలా మార్చుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయకూడదు, అలాగే ఏం చేస్తే బిజినెస్లో సక్సెస్ అవుతారు. అలాగే నేను గైడెన్స్ తీసుకున్నాను, అలాగే నా డెవలప్మెంట్స్ కూడా, నా పార్ట్నర్స్ కూడా, నా బిజినెస్ పార్ట్నర్స్ కూడా గైడెన్స్ ఇప్పించాను. అలాగే చూడొచ్చు, లాస్ట్ టైంలో రవి గురుజీని కూడా తీసుకొచ్చారు వెంకట గురుజీ మార్కాపూర్కి. నా వల్ల రవి గురుజీతో తీసుకెళ్ళడం అవుతుంది అంటారా? కానీ గ్రేట్ మెంటర్స్తో ఉండడం వల్ల మార్కాపూర్కి కూడా గ్రేట్ మెంటర్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు ఒక గమనించండి, మొన్న జరిగిన మీటింగ్కి ఒక 70-80 మందిని తీసుకుని వచ్చాం. ఏది గురూజీ డైమండ్ ఫంక్షన్కి బస్సులే కట్టించాము. ఒక పక్క ట్రైన్ బోగే బుక్ చేసుకుని వచ్చారు మార్కాపూర్, తిరుపతి నుంచి వాళ్ళందరూ. అయితే అది వల్ల నా వల్ల ఒక్కడి వల్ల అవుతుంది అంటారా? అవదండి. ఎందుకు అవదంటే నేను మహా పికప్ చేసి ఎంతమంది ఒకరినో ఇద్దరినో చేయగలను. కానీ సిస్టమ్ గురూజీకి అడిగాను, గురూజీ ఎలా చేయాలి అడిగితే, టైగర్ ఒక పని చేయి, పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ నీ వ్యక్తులను తయారు చేయి, రెడీ చేయి, నేను వస్తాను, మెంటలు తీసుకుని వస్తాను, అన్నీ పాసిబుల్ అవుతాయి. గురూజీ నేనంత చేయలేకపోతాను, ఏం చేయాలి? టైగర్
సిస్టంతో వర్క్ చేద్దాం, సిస్టంతోనైతే ఎక్కువ మంది పికప్ చేయగలం అనేసి అన్నారు. సిస్టంతో తీసుకెళ్ళడం వల్ల బస్సులు తీసుకోవడం జరిగింది. ప్రతి మీటింగ్ కూడా ఇలా గైడెన్స్ ఇప్పించే వాళ్ళం. అలాగే చూడొచ్చు, ఈరోజు ఒక రాయిని, ఎందుకు పనికిరాని చిత్తి రాయిల్ని రోడ్లో కనిపిస్తే బయటికి విసిరేసే రాయిని లేవండి, మీకే కనిపిస్తే ఇలాంటి పిచ్చి ఇక్కడ చూడొచ్చు. మీకు ఒక పిక్ కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి కదా, ఇలాంటి రాయలు చూస్తే మీరు ఏం చేస్తారండి? బయటకి విసిరేస్తారా లేదా? బయట ప్రపంచంలో ఏదైనా ఎదుగుతాను, బాగుపడతానంటే చాలా మందికి కిందకి లాగిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి బయటికి తోసిన వాళ్ళు ఉంటారు, ఎదుగుతున్న కొద్ది నిన్ను కిందకి తొక్కేయాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే బాగు చేసే వాళ్ళు కూడా ఉంటారు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మనం నమ్మాలి, ఆ వ్యక్తిని ఫాలో అవ్వాలి. ప్రతి స్టూడెంట్ అయినా సరే స్కూల్లో పాస్ అవ్వాలంటే ఆ టీచర్ చెప్పిన మాటలను నమ్మాలి, టీచర్ చెప్పిన ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే ఒక ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే, అంటే ఏదైనా పోలీస్ కానీ ఏదైనా అవ్వాలంటే అక్కడ కూడా మెంటర్స్ ఉంటారు, అప్లైన్స్ ఉంటారు. వాళ్ళు చెప్పిన నేర్చుకుంటేనే ఆ రంగంలో మనం ముందుకెళ్ళగలం. అలాగే ఈ బిజినెస్లో కూడా ఒక పిచ్చిరాయి లాగా ఉండే మాకు ఇక్కడ చూడొచ్చు, ఒక డైమండ్గా చెక్కారు. ఇక్కడ డైమండ్ పోస్టర్ పెట్టలేదు, సారీ అందరికి కూడా. ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తున్నాము మేము ఎలా ఉండేవాళ్ళం, మా లైఫ్ స్టైల్ అనేది. అలాంటిది గ్రేట్ మెంటర్స్ వెంకట గురూజీ కానీ, లావణ్య మేడం గారు కానీ, ఈ గ్రేట్ మెంటర్స్ మమ్మల్ని ఇలా తయారు చేశారు. వీళ్ళు నా బిజినెస్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా నాకన్నా తెలివైన వాళ్ళే, కానీ ఏ రోజు కూడా రవి గారు నాకన్నా తెలివైనడే, కానీ ఎప్పుడు కూడా నేను ఏదైనా మాట చెప్పానంటే ఓకే అంతే. మళ్ళీ నేను కూడా వాళ్ళని ఎప్పుడు కూడా నా డౌన్ లైన్ కింద కానీ, పనివాడి కింద కానీ, నేను చెప్తే వింటారు అని కానీ గర్వం కూడా ఉండకూడదు. ఏ వ్యక్తికి కూడా ఈ బిజినెస్లో పార్ట్నర్గా చూడాలి. ఆ వ్యక్తి నా బిజినెస్ పార్ట్నర్ అంతే. ఆయన మాట అయినా ఒకటే, నా మాట అయినా ఒకటే. టైగర్, మీరు అందరూ అడుగుతారు అప్లైన్ డౌన్ లైన్కి అడిగేసి ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారా? మీరు అందరూ అడగరు. ఎందుకు? నేను నాకే అప్లైన్ డౌన్ లైన్ కాల్ చేయాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. కానీ నేను రవి గారికి కూడా అడుగుతుంటాను, టైగర్ ఈరోజు మీరు ఎటు వెళ్తారు, నేను ఎటు వెళ్ళాలి? అమరేష్ అడుగుతాను, టైగర్ నువ్వు ఎటు వెళ్తావు, నేను ఎటు వెళ్ళాలి? ఎవరికి సపోర్ట్ చేయాలి? నువ్వు ఎక్కడ సపోర్ట్ చేస్తావు? అంతే. ఈ బిజినెస్లో వీళ్ళ దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నానండి. వీళ్ళు నాకు అప్లైన్తోనే సమానం, నాకు పార్ట్నర్సే కాదు, నాకు అప్లైన్స్తో సమానం కూడా. ఎందుకంటే నేను ఈ ప్లాన్లో కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాను. వీళ్ళంతా కూడా చదువుకొని ఎడ్యుకేషన్ నుండి ఈ బిజినెస్లో నాకు పార్ట్నర్గా ఉన్నారు. ఒక రోజు 2 రోజులు తేడా అయినంత మాత్రానికి అప్లైన్ మనం కాదండి, బిజినెస్ పార్ట్నర్స్ అంతే. అప్లైన్స్ ఎవరు? మెంటర్స్. నాయుడు అదే మన ఎవరు వెంకట గురూజీ కానీ, లావణ్య మేడం గారు కానీ, శ్రీరామ్ గురూజీ కానీ, భవానీ మేడం లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు అప్లైన్స్. ఇక్కడ నా జోడి పార్ట్నర్స్ అంతే. అలాగే తేడా ఎప్పుడు చూపించేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా నాకు ఎప్పుడు తేడా చూపించేవాళ్ళు కాదు. ఈ రోజు కూడా టైగర్ నువ్వు వీడికి వెళ్ళాలంటే ఓకే అంటారు. ఈ రోజు చాలా మంది చూడొచ్చు, అప్లైన్ అలా ఆ పని చేయట్లేదు, అప్లైన్ ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు అంటుంటారు చాలా మంది. అదే ఈ రోజు కూడా నేను బిజినెస్ లో మీ అందరికీ గర్వంగా చెప్పుకుంటాను, నేను సిగ్గు లేకుండా కూడా చెప్పుకుంటాను. ఈ రోజు నేను బిజినెస్ లో ఒక ఐడియా చేయలేదు, నా ఓన్గా రిజిస్ట్రేషన్ చేయలేదు. అదే రవి సార్ గారిని అనుకుంటే, నా అప్లైన్ ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో, ఏ ఐడియా వేయట్లేదు, ఓ పోస్టర్ తయారు చేయట్లేదు అనుకుంటే, ఆ వ్యక్తి కూడా ఎందుకు అలాగ అనుకోలేదంటే, ఆ వ్యక్తి మెంటర్తో ఉన్నారు, గ్రేట్ మెంటర్ వెంకట గురూజీతో ఉన్నారు. టైగర్ నేను ఎడ్యుకేషన్లో తక్కువ వచ్చి నేను వెనకాల బిజినెస్, ఈ బిజినెస్ నీదే, నువ్వు మెంటర్తో ఉండు, నేను నీతో పార్ట్నర్గా ఉంటాను అంతే. మెంటర్తో ఉండడం వల్ల అప్లైన్కి కూడా ఎలా గవర్నమెంట్లో తెలిసిపోయింది. అలాగే ఎవరైతే అమరేష్ సార్ ఉన్నారో, అమరేష్ సార్ కూడా ఈ బిజినెస్లో టైగర్ నువ్వు వీళ్ళకి ఉండాలి, నేను నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను కొద్దిగా వెనక్కొండొచ్చు, కానీ నీకు అన్నీ ఉన్నాయి, నాదుకు చూసి నువ్వు ఎందుకు వెనక అయిపోవాలి? నీ బిజినెస్ ఇది, నేను వెనక్కుండితే ఉండొచ్చు, పోవచ్చు. ఈ బిజినెస్ నీకు అర్థమైంది,
నీకు మెంటర్స్ ఉన్నారు, మెంటర్ ఏది చెప్తున్నారో చేసుకుంటే వెంటనే ఒకసారి లావణ్య మేడం చెప్తే లావణ్య మేడం వెంటనే ఎలాగ చేయాలో ఏం చేయాలి రిజిస్ట్రేషన్ చేయాలి స్టార్టింగ్ లోనే అన్ని నేర్పించారు. ఎవరికి? అమరేష్ సార్కి కూడా. వాళ్ళు ఎప్పుడు కూడా నా అప్లై నేను పని చేయలేదు, నా అప్లై ఈ రోజుకి కూడా ఏ రోజు కూడా అనలేదు. కానీ నేను అలాగని చెప్పేసి ఖాళీగా ఉండిపోలేదు, నేను చేయవలసిన పని నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని అనమాట. వాళ్ళు లేని చోట నేను ఉండేవాడిను, వాళ్ళు వెళ్ళని చోటకి నేను వెళ్ళేవాడిను, వాళ్ళు లేని సపోర్ట్ నేను చేసేవాడిని, నాకు వీలైన సపోర్ట్ కూడా. మీరు కూడా అంతే, అందరూ కూడా ప్యానల్ ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాను, అప్లైన్ వచ్చి ఏదో చేస్తాడు, అప్లైన్ చేయాలి అలా ఎప్పుడు కూడా అనుకోకండి. గురూజీలు ఎప్పుడు మనకు చెప్తుంటారు, సిస్టమ్ కూడా చెప్తుంటది, ఏ మీటింగ్లో కూడా ఎక్కడ కూడా, ఇది మీ బిజినెస్, మీరు నేర్చుకోవాలి. అలాగే ఈ బిజినెస్లో కూడా నా వీలైనంత వరకు నేర్చుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ గురూజీ చెప్పిన మాటలు వినుకుంటూ, నాకు భయం ఎక్కువ కానీ గురూజీ అన్నాడు చేయగలవు నువ్వు, భయపడుతున్నావు అంతే, చేయగలవు నువ్వు, భయపడుతున్నావు అంటే సింగిల్గా ప్లాన్ చెప్పడానికి వెళ్ళిపోయాను ఆ మాటలు వినే. అలాగే ఇలా ఉండే మాకు ఇలా శిల్పంలో చెక్కారు గురూజీ. గురూజీ మీకు కోటి ధన్యవాదాలు మా గురూజీ, ఎప్పుడు కూడా మీ రుణం తీర్చుకోగలమో లేదో తెలియదు. థ్యాంక్ యూ మా గురూజీ. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఏ వ్యక్తి కూడా బిజినెస్ ని ఒక వీడియో, ఇది మీ సినిమా డైలాగ్, అలాగని సినిమా హీరో డైలాగ్ అనేసి సినిమా డైలాగ్ అని తీసుకోకండి. చూడొచ్చు, కొంతమంది అదృష్టాన్ని నమ్ముకుంటారు. కాలం కలిసి రావాలన్న పదం నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే కలిసి రావాల్సింది కాలం కాదు, ఎదగాలి అనే కసి మనలో ఉంటే అన్ని కాలాలు కలిసి వస్తాయి. మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవటం కరెక్ట్ కాదు. ఓడిపోయినా పర్లేదు, నువ్వేంటో నీకు తెలుస్తుంది, నువ్వు ఇంకా ఎంత కృషి చెయ్యాలో తెలుస్తుంది. అర్థమవుతుందా సార్? మీ అందరికి కూడా చూడండి, మనము ఈ బిజినెస్ లో చేయవలసింది ఏంటంటే ప్రాసెస్ చేయాలి, రెండోది ఫోకస్ చేయాలి. మీరు అనుకుంటారు అందరూ టైం పెట్టేసాం, టైం పెట్టాం సుఖం మనకి. ఇల్లు వదిలి వెళ్ళకపోతే, గల్లీ వదిలి వెళ్ళకపోతే, జిల్లా వదిలి వెళ్ళకపోతే ఏం సుఖం? నీ పర్సనల్ పనిలో నువ్వు మునిగిపోతే, నువ్వు ఒక బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, ఇంకో పని చేస్తున్నావు, ఒక బిజినెస్ లో నువ్వు అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నావు, ఇంకో పనిలో బిజినెస్ అయిపోతున్నావు, ఒక దాంట్లో నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, ఇంకో దాంట్లో పని చేస్తున్నావు. ఎక్కడుంది నీ ఫోకస్? నేను ఎన్ని టైం సెల్ చూస్తుంటానండి. సెల్ చూస్తుంటుంది ఎందుకో తెలుసా? దీంట్లో చాలా నేర్చుకుని ఉంటాయి, చెడిపోయిన కూడా ఉంటాయి, నేర్చుకుని మాత్రమే నేర్చుకుంటున్నాం. అలాగే ఇక్కడ చూడొచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గురీజీలు అందరూ కూడా పెద్ద స్థాయి నుంచి వచ్చేవాళ్ళ, అదృష్టాన్ని నమ్ముకున్నారా వీళ్ళంతా? వీళ్ళందరూ కూడా వాళ్ళు నమ్ముకున్నారు, ఏం చేయాలో అది చేశారు, అందుకే ఈరోజు సక్సెస్ అయ్యారు. అలాగే మమ్మల్ని కూడా సక్సెస్ దిద్దారు. అలాగే గ్రేట్ మెంటర్ మళ్ళీ శ్రీకారం చుట్టారు. మమ్మల్ని ఎలాగైతే సక్సెస్ చేశారో మా లీడర్స్ అందరిని కూడా సక్సెస్ చేయడానికి, ఈ డైమండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని కూడా సక్సెస్ చేయడానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుట్టారు గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. నా పైన మా టీం పైన ఇంత కేరింగ్ తీసుకున్నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం గురూజీ. ఈ బిజినెస్లో నేను ఏమి ఇవ్వగలనో లేదో తెలియదు మా గురూజీ. ఈ బిజినెస్లో మాత్రం నాకు వీలైనంత వరకు ప్రతి సిటీలో ప్రతి ఏరియాలోకి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసి, నేనైతే ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళగల తెలీదు, కానీ సిస్టమ్ వల్ల మీ దయ వల్ల ఈ బిజినెస్ అయితే నేనైతే మాత్రం ఒక స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటాను మీ అందరి సపోర్ట్తో. ఇప్పటి వరకు మీ అందరి సపోర్ట్తో వచ్చాను ఈ బిజినెస్లో, నన్ను మార్చుకుంటూ వచ్చాను. అలాగే ఇప్పుడు కూడా మెంటర్ సపోర్ట్తో, సిస్టమ్ సపోర్ట్తో గ్రేట్ కంపెనీ మనకి ఎనీ టైం డబ్బులు ఇస్తుంది కాబట్టి నాకు డబ్బుల కోసం వెయిట్ చేసే పని లేదు. నేనేం చేయాలో అది చేస్తే చాలు. ఆ పని చేయడానికి ఏం చేయాలనేది నాకు తెలియకపోయినా గైడెన్స్ చేయడానికి మెంటర్స్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ లీడర్స్ తయారు చేయడానికి కూడా గురూజీ శ్రీకారం చుట్టారు. థ్యాంక్ యూ మా గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. మా గ్రేట్ లెజెండ్స్ వీళ్ళందరూ కూడా, అందరికీ పేరుని కోటి ధన్యవాదాలు. ఈ రోజు నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతున్నందుకు కారణం వీళ్ళందరూ కూడా. ఎప్పుడు కూడా అప్లైన్కి అది లోటు ఇది లోటు అనే వాళ్ళు ఎవరు లేరు ఇందులో బిజినెస్లోన. నా బిజినెస్లో మాత్రం బయట చాలా మంది దాంట్లో ఉంటారు, అప్లైన్ అలాంటి వాళ్ళు ఉంటారు అనుకుంటారు, కానీ నా బిజినెస్లో, నా టీంలో, నా ఎవరైతే నా పార్ట్నర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా నా బిజినెస్ పార్ట్నర్సే. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి భేదం లేకుండా వర్క్ చేస్తున్నారు ఈరోజు. అందరికీ ఈ ప్యానల్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, అలాగే గ్రేట్ మెంటర్స్కు
అలాగే సిస్టమ్కి. నెక్స్ట్ అండి, నా డ్రీమ్ యాప్లీ ఫోన్ తీసుకోవాలి, అలాగే కార్ తీసుకోవాలి. అయితే ఈ సంవత్సరంలోనే నేను మొన్న 8వ నెలలోనే కార్ తీయవలసింది, కానీ నేను ఒక మిస్టేక్ చేయడం వల్ల ఈ కార్ తీసుకోవడానికి వెనకబడిపోయాను. ఎందుకు పడిపోయానంటే, ఒక్కసారైనా చేస్తుంటాం, ప్రతి పనిలో పని చేస్తుంటాము, ఒక చిన్న పొరపాటు చేస్తుంటాం. ఈ బిజినెస్లో ఉన్నాను, కానీ అప్పటికి అంటే ఎవరికో అడగాలి ఎందుకులే అనుకునేవాడిను. నాకు ప్లాట్ల మీద పిచ్చి, అంటే ఏదైనా ఆస్తులు కొనాలని. ఒక ముందు సంవత్సరమే 2 ప్లాట్లు కొన్నాము. అలాగే నెక్స్ట్ మళ్ళీ 6 ప్లాట్లకి అడ్వాన్స్ ఇచ్చాం. ఎంత ఇచ్చామంటే 1 లక్ష కాదు, 20 లక్షలు కాదు, 57 లక్షల రూపాయలు ఇచ్చాం. 57 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ వ్యక్తి పరారైపోయేది. ఆ వ్యక్తి కాదు, ఆ సైట్లు ఆడొక బోకరు. బయట ఇలా మోసవాళ్ళు ప్రతి బిజినెస్లో ఉన్నారండి. వన్ అండ్ ఓన్లీ ఒక బిజినెస్లోనే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మన సేఫ్ సాఫ్ కంపెనీలో మాత్రమే సపోర్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. లేట్ అయింది, కానీ లేటెస్ట్గా మళ్ళీ డ్రీమ్ పెట్టుకున్నాను, కారు కొంటాను. నెక్స్ట్ ఇయర్ 5 నెలల్లో బుక్ చేస్తాను, మా బాబు బర్త్డే రోజు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంతా కార్ తీస్తానండి. అలాగే యాపిల్ ల్యాప్టాప్ కూడా తీస్తాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గురుజీ, గ్రేట్ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చింది అందుకు. నేను ఈ బిజినెస్ ఈ జూమ్లో ఫస్ట్ టైం నేను నా టెస్ట్ మనీ కానీ ఏమైనా చెప్పడం కానీ కొత్తగా చెప్పాను. తప్పులు కానీ ఏమైనా గజిబిజిగా ఉన్నా కానీ అందరూ కూడా క్షమించండి. అలాగే నేను మాట్లాడాను కొన్ని, ఆ మాటలు కానీ ఎవరికైనా అట్టు అనిపించినా క్షమించకండి, క్షమించకపోయిన పనులకి పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గురుజీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి. ఓకే, సో నిజంగా జీరో నుంచి హీరో. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్తో, వితౌట్ ఎడ్యుకేషన్తో ఈరోజు ఇంత మంచి టెస్ట్ మనీ విన్నందుకు సార్కి ఒకసారి మనస్ఫూర్తిగా క్లాస్ కొట్టచ్చా లేదా? మనందరికీ మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఒక వ్యక్తి డిసిషన్ తీసుకుంటే ఎంత స్థాయికి, ఏ స్థాయికి ఎదగొచ్చు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమైంది. మరి అలాంటి వ్యక్తికి తీర్చిదిద్దిన వ్యక్తిని మనందరికీ నడిపించే, మనకి సపోర్ట్ చేసి మన గ్రేట్ మెంటర్ని ఇన్వైట్ చేసుకుందాం మరి. హలో, సో నాన్నజీ అయితే మాటలు రావట్లేదు. సో మన గ్రేట్ మెంటర్ని ఇన్వైట్ చేసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ గ్రేట్ మెంటర్, ఫాస్టెస్ట్ డైమండ్ లీడర్, మిస్టర్ వెంకట్ ప్రసాద్ మావర్జీ. హార్ట్లీ వెల్కమ్ మావర్జీ. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మావర్జీ. బిగ్ క్లాప్స్ లెజెండ్స్. హార్ట్లీ వెల్కమ్ మాధురి. Thank you very much. Good morning all of you. Good morning Tiger Party. Good morning all of you. Wow. ఈ రోజు టిఫిన్ చేయకుండానే టిఫిన్ పెట్టేశారు రామకృష్ణ గారు అందరికీ. అవునా? ఎక్సలెంట్. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే బ్రేక్ఫాస్ట్ పెట్టేశారు రామకృష్ణ గారు జూమ్ ప్యానల్లో. అవునా? సో రియల్గా నాకు అనిపించింది, ఒక వ్యక్తి ఎలా కూడా అవ్వగలడా అంటే, నిర్ణయం తీసుకుంటే పిక్చర్ అయిన కూడా శిల్పంగా మారచ్చా. అవునా? ఇప్పుడు ఏదైతే ఉందో అదే చెప్తుంటారు. ఒకసారి ఇది ఒక 2 రాళ్ళు ఉన్నాయంట. ఏంటండి? 2 రాళ్ళు ఉన్నాయి. ఒక శిల్పి దగ్గరికి వెళ్ళాయి, ఒక శిల్పిని తయారు చేయడానికి. సో ఫస్ట్ రాయిని కొట్టగానే ఏమైంది? ఫస్ట్ రాయిని టప్మని కొట్టాడు సుత్తితో, పగిలిపోయింది. ఎన్ని పగిలిపోయింది. కానీ రెండో రాయి ఏదైతే ఉందో కొట్టిన తర్వాత కూడా ఓర్పుగా ఉండి, పేషెన్స్గా ఉండి, గ్రాటిట్యూడ్తో ఉండి ఒక శిల్పంగా తయారైంది. అవునా? సో కాబట్టి ఇది ఓన్లీ సిస్టమ్ ప్లస్ మెంటర్స్ వల్ల అవుతుంది. దాంతోపాటు ఇంకో వ్యక్తికి ఏంటంటే పేషెన్సీ ఉండాలి. ఈరోజు రామకృష్ణ గారు ఇలా తయారయ్యారంటే అతనికి ఉన్న పేషెన్సీ. ఎందుకంటే నేను స్టార్టింగ్ డే నుంచి అతను చూస్తున్నా, ఏ రోజు కూడా కోప్పడడం కానీ ఇలా ఆర్గ్యుమెంట్ చేయని. టైగర్ ఇలా చెయ్యంటే ఇలాగే చేస్తాడు. ఎప్పుడు కూడా
మాట జవదాడ్డు, రివర్స్ మాట్లాడు. తెలుసు తనకి ఒక అప్లైన్కి గ్రాటిట్యూడ్ ఎలా ఇవ్వాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలన్నది తనకు తెలుసు. కాబట్టి ఈరోజు స్టార్టింగ్ డే నుంచి చూస్తున్నాను. అండ్ స్టార్టింగ్ ఏదైతే ఈరోజు ప్యానల్ స్టార్ట్ అయిందో, స్టార్టింగ్ నుంచి థ్యాంక్ యూ మా గురించి, థ్యాంక్ యూ సిస్టమ్, థ్యాంక్ యూ మా గురించి, థ్యాంక్ యూ సిస్టమ్. నేను నా వల్ల ఏం అవ్వలేదు, అంత గ్రేట్ మెంటర్స్ వల్ల, గ్రేట్ టీం వల్ల. ఏంటి ఎవరి వల్ల? ఒకటి మెంటర్స్ ప్లస్ సిస్టమ్ ప్లస్ టీమ్, ఈ మూడు తప్ప మనది ఏది మనలో ఏముండదు. మనం ఏదైనా చేసుంటే ఎప్పుడు చేయాలి? ఇంతకుముందు ఏదో ఒకటి చేసి వచ్చారు కదా. మనం ఏదైనా సాధించుంటే ఇంతకుముందే చేసి వచ్చేయాలి. ఇంతకుముందు రామకృష్ణ డిఫరెంట్ చాలా కాంట్రాక్ట్స్ చేశాడు, ప్లస్ చాలా ఏరియాలు అక్కడ చేసి వచ్చింది కదా. కానీ చేయలేదంటే కారణం ఏంటంటే అక్కడ సిస్టమ్ లేదు, ఒక గైడ్ చేసే వ్యక్తి లేదు. కానీ ఇక్కడ మాత్రం గైడ్ చేసే వ్యక్తులు ఉన్నారు, గైడ్ చేసే సిస్టమ్ కూడా ఉంది, అలాంటి గ్రేట్ టీం కూడా ఉంది. అవునా? గ్రేట్ టైగర్, ప్రౌడ్ ఆఫ్ యూ. రియల్గా ఒక 0 to హీరో ఏదైతే నువ్వు పోస్టర్ పెట్టావో, ఎన్టీఆర్ పోస్టర్స్ ఇవన్నీ పోస్ట్ పెట్టావో, అక్కడ సినిమాలో ఎన్టీఆర్ అక్కడ అతను ఒక్కడే సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడ నువ్వు హీరో అయ్యి నీ టీంకి ఒక రోల్ మోడల్గా తయారయ్యో. గ్రేట్ ప్రొడక్ట్ అయ్యో. రాబోయే కాలంలో కూడా నీ పోస్టర్స్ కూడా పెట్టుకుంటారు అంతా కూడా. ఓకేనా? గ్రేట్, కంగ్రాచులేషన్, ప్రౌడ్ ఆఫ్ యూ టైగర్. రియల్గా నీలాంటి వ్యక్తి నా టీంలో ఉన్నందుకు, నాతో పార్ట్నర్షిప్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ టైగర్. శబాష్ శబాష్ టైగర్, గ్రేట్. సో గన్ షాట్లా కాదు, ఈరోజు ఎవరికైతే అర్థమైందో, ఆల్రెడీ టైం కూడా అయిపోయింది చాలాది. ఎవరికి అర్థమైందో హ్యాండ్ చేయండి, రిమైనింగ్ మార్నింగ్ మాట్లాడదాం. ఈరోజు ఏమనిపించింది హ్యాండ్ చేసి మాట్లాడచ్చు. ఏమనిపించలేదా? ఈరోజు చూసి అయితే నాకు తెలిసి అందరు రిలీజ్ అయి ఉంటాడు, ప్రతి ఒక్కరు కూడా. అవునా? ఏమి చదువుకోలేని వ్యక్తి, ఏంటి ఏమి చదువుకోలేని వ్యక్తి, ఏం నాలెడ్జ్ లేని వ్యక్తి ఈరోజు కంప్లీట్గా 800 మందిని లీడ్ చేస్తున్నారు. ఈరోజు ఏమి చదువుకోలేని వ్యక్తి ఓన్లీ 850 టీములు లీడ్ చేస్తాడు ఈరోజు. కారణం ఒకటే, ఈరోజు ఎటువంటి తను జీరో అయి ఉన్నాడు. ఏంటని ఫస్ట్ తను హీరో అవ్వాలంటే ఫస్ట్ తను ఏమవ్వాలి? జీరో అవ్వాలి. ఎవరైతే జీరో అవుతారో, నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు ఏమీ సాధించలేడండి. ఓన్లీ జీరో అయిన వ్యక్తి మాత్రమే సాధించగలడు. ఓకే, సో గన్ షాట్ లేపండి ఫాస్ట్గా. ఫస్ట్ పార్వతి మేడంతో స్టార్ట్ చేద్దాం. చెప్పండి పార్వతి మేడం. థ్యాంక్ యూ గురుజీ. మాకు ఇంత మంచి అప్లైన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ గురుజీ. దేవుడికి మీకు థ్యాంక్స్ గురుజీ. నేను ఎప్పుడు నాకేం తెలియదు సార్. నాకు ఎట్లా దీంట్లో జాయిన్ చేశారంటే కూడా ఏం కాదు మేడం, కొన్ని రోజులే ఇది అవుతుంది, మీరు ధైర్యంగా ఉన్నాను నేను చెప్తాను నాకు గురుజీ. నాకు దీంట్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ గురుజీ. ఓకే, గ్రేట్. గురుజీ ఒక మాట చెప్పాలనుకుంటాను గురుజీ. చెప్తా గారు, నీదే ఈరోజు ఇంట్లో మా అమ్మగారు అలాగో, తిరుపతిలో నాకు అమ్మ పార్వతమ్మ గారు. నాకు ఏ కష్టం వచ్చినప్పుడు కానీ, సుఖం వచ్చినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ, అన్నింటిలో కూడా నాకు అమ్మ తర్వాత అమ్మగా. వాళ్ళ అబ్బాయికి ఎలా చూసుకుంటుందో నాకైతే తెలియదు, కానీ నాకు అన్ని విషయంలో కానీ నాకు ఇబ్బందిలో మా సొంత అమ్మ అన్నయ్యలు కూడా వదిలేసిన టైంలో కూడా, ఈ అలాంటి టైంలో కూడా పార్వతమ్మ నన్ను ఆదరించిందండి కొన్ని విషయాల్లో. థ్యాంక్ యూ అమ్మ. మా అమ్మ తర్వాత రెండో అమ్మ నువ్వే నాకు. థ్యాంక్ యూ సో మచ్. పార్వతి మేడం గురించి చెప్పవసరం లేదు. అవునా? ఎప్పుడు ఆల్రెడీ మాకు తెలుసు. మా అత్తయ్య గారు అనమాట ఆవిడ. చెప్పండి రెడ్డి ఉమామేష్ గారు. ఉమామేష్ గారు. పార్వతమ్మ గారు ఇప్పటి నుంచి కాదు మా గురించి, నాకు ఇంతకుముందు బిఫోర్ వర్కలు చేసిన నుంచి, నాకు తిరుపతి నుంచి టీం వచ్చిందంటే మెయిన్ కారణం అయితే పార్వతమ్మ గారే. ఆమె ఒక సంకల్పం, ఆమె ఒక చెయ్యాలని ఒక దీంతో చేయడం వల్ల ఈరోజు ఈ తిరుపతి అంతా టీం వచ్చింది గురుజీ నాకు. గ్రేట్. ఓకే, మా బాలకృష్ణ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టైగర్ సాబ్. చెప్పండి. మార్కాపురం వాస్తులు చెప్పండి. టైగర్ కంటిన్యూ. చెప్పు. గురుజీ ఎంత ఓపుకుంటుందంటే రామకృష్ణ సార్కి నైట్ 1 గంట అయినా మా వర్జీ మొత్తం ఫీల్డ్ లో ఉండేవాడు మా వర్జీ. అసలు ఇలాంటి అప్లైన్ మాకు గాడ్ కు మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను మా వర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మా వర్జీ.
గ్రేట్, శబాష్. ఇంకో లెజెండ్ చెప్పండి, అమరేష్ స్వామి. అమరేష్ స్వామి, మీ అప్లైని మీరే దగ్గరుండి చూసుంటారు. చెప్పండి. జై హో మా గురుజీ. చెప్పండి. జై హో స్వామి, బాగున్నారా? సూపర్ సూపర్. ఎస్ మా గురుజీ. రామకృష్ణ సార్ గురించి చెప్పాలంటే స్టోరీగా చెప్పచ్చు గురుజీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చూసిన గురుజీ, నన్ను ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి ఎప్పుడు ఏ రోజు కూడా సార్ నాకు ఈ సపోర్ట్ కావాలి అంటే శ్రీకాకుళం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు గురుజీ, బ్యాగ్ పట్టుకొని. ఎనీ టైం ఏ స్టేజ్లో ఉన్నా ఎనీ టైం కావాలి సపోర్ట్ కాండి వచ్చేస్తాడు గురుజీ. అలాంటి వ్యక్తి గురుజీ, ఇటువంటి వ్యక్తి దొరకడం మాకు మా అదృష్టం గురుజీ. చాలా గ్రేట్ గురుజీ. ఈ యాక్చువల్గా ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు గురుజీ, ఇవన్నీ జరుగుతాయా, సార్ వచ్చినంతా పోతున్నారు బుడబుడకలు అంటే షూట్లు తగులుకొని ముందు పోతుంటే వెనకాల ఈ మాటలని అంటారు గురుజీ, విన్నాం కూడా. కానీ అన్ని పట్టించుకోకుండా సార్ మాకు ఎటువంటి సపోర్ట్ చేశారంటే సూపర్ గురుజీ. ఈ స్టేజ్లో ఉన్నానంటే మెయిన్ సార్ ద్వారానే గురుజీ. ఎనీ టైం నేను ఇక్కడ ఉంటే కూడా మార్కాపురం అన్న టీం అని అక్కడికి వెళ్ళి నాకెందుకు అతను వెళ్తారులే అని అనుకోకుండా సారు శ్రీకాకుళం నుంచి మార్కాపురం వెళ్ళి సపోర్ట్ చేస్తారు. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తారు గురుజీ. చాలా థ్యాంక్స్ గురుజీ. ఇటువంటి సార్ను మాకు మీ పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. చూడండి, ఒక వ్యక్తి శ్రీకాకుళం నుంచి మార్కాపురం, బెంగళూరు, గుంటూరు, అదేవిధంగా తిరుపతి ఇవన్నీ ఎలా తిరుగుతున్నారంటే, ఏ వ్యక్తి అయితే తను ఉన్న ప్లేస్ నుంచి బిజినెస్ అవ్వదు, తను ఉన్న ప్లేస్ ఏ వ్యక్తి అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో ఆ వ్యక్తి మాత్రం ఏదైనా సాధించగలడు. అవునా? ఆ వ్యక్తి మాత్రం ఏదైనా సాధించగలడు. గ్రేట్. చెప్పండి అహ్మద్ సాబ్. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. జై హో గురుజీ. ఈ రోజు అర్థమయ్యేటట్టే క్లారిటీ, చదువు మెయిన్ అవసరం లేదు దీనికి, ఇది క్లారిటీ వచ్చింది. ఎందుకు ఇలా టెస్ట్ మనీ ఫస్ట్ టైం చూసాం అన్నమాట. చాలా గ్రేట్ स्टेज నుంచి ఇప్పటికి रामकृष्ण सर को ऐसे किया, रामकृष्ण सर ऐसे किया, हम भी कर सकता नहीं कर सकता? बिल्कुल सर, कर सकते हैं, कर सकते हैं ना. तो दूसरे को बात नहीं सुनना, इधर सिस्टम का मेंटर का बात सुनना है, सब कुछ हो जाएगा. जी गुरुजी. ओके गुरुजी, थैंक यू गुरुजी, थैंक यू. చెప్పండి మల్లికార్జున్ సార్. గురుజీ గుడ్ మార్నింగ్. జయ గురుజీ. జై హో గురుజీ. రామకృష్ణ సారు ఒక జీవితం అనేది, అసలు జీవితం ఎలా ఉండాలనేది చక్కగా నేర్పించారు గురుజీ ఈ రోజు. అసలు నాకు దగ్గరికి ఫస్ట్ ప్లాన్ చెప్పింది రామకృష్ణ సార్ గురుజీ. నేను రామకృష్ణ సార్ కు ఓపెన్ గా మొహం మీదనే చెప్పేశాను గురుజీ, నాకు సిగ్గు ఎక్కువ, నేను జనాల్లోకి వెళ్ళలేను, నేను చేయలేను గురుజీ అని చెప్పా డైరెక్ట్ గా. కానీ టైగర్ నేను ఉన్నాను, నేను నిలబెడతాను నిన్ను అని చెప్పి నాకు స్పాట్ లోనే ఐడి వేయించాడు గురుజీ. కానీ ఇప్పుడు వరకు కూడా నన్ను నిలబెట్టిన వ్యక్తి రామకృష్ణ సారే గురుజీ. అసలు రామకృష్ణ సార్కి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పాలో నాకే తెలియట్లేదు గురుజీ వాస్తవంగా అయితే. ఓకే గురుజీ, థ్యాంక్ యూ. గ్రేట్. చెప్పండి సుభాషిణి మేడం, గన్ షాట్ లో. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గ్రేట్ ప్యానల్ లో మాట్లాడారు, ధన్యవాదాలు మా గురుజీ. నేనైతే రామకృష్ణ సార్ తోటి చాలా సార్లు జర్నీ చేసిన గురుజీ. ఇప్పటికి నా తాడ పుట్టిన అన్నయ్యతో కూడా నేను చెప్పుకోలేదు గురుజీ. ప్రతి విషయం నేను ఇది చెప్పచ్చా చెప్పకూడదని కూడా నా అన్న కంటే ఎక్కువ భావించి చెప్పా గురుజీ. ప్రతి దానికి నాకు మంచి సలహాలు ఇచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు గురుజీ నా వెనకంటూ ఉంటూ. నాకైతే చాలా దేవుడు ఇచ్చిన అన్నలాగా చాలా ఇదిగా ఫీల్ అయ్యి గురుజీ. ప్లస్ గురుజీ మాకు ఇలాంటి వ్యక్తిని పరిచయం చేసిన లావణ్య మేడానికి మీకు కూడా ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే మా గురుజీ. ఎక్కడికి రావాలన్నా ఎనీ టైం సపోర్టింగ్ మాత్రం అమర్ సార్ గాని మాకు చాలా బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే గురుజీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు సలహాలు ఇస్తాడు గురుజీ. బిజినెస్ పరంగా కూడా టైగర్ ఇలా చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది, మేము కూడా ఇలాగే చేస్తున్నామని కొన్ని ట్రిక్స్లు కూడా చెప్తాడు గురుజీ. నాకైతే దేవుడు ఇచ్చిన అన్నే గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎంత చెప్పినా తక్కువే గురుజీ. గ్రేట్ గ్రేట్ శబాష్. చేయండి మరి, ఆయన చేసినప్పుడు మరి మనం చేయాలా లేదా? చేస్తాం మా గురుజీ ఖచ్చితంగా. గ్రేట్. రవి టైగర్ చెప్పండి, మీ అప్లైన్ కోసం, మీ పార్ట్నర్ కోసం ఏం చెప్తారు? జై హో మాగుజీ. గుడ్ మార్నింగ్ మాగుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మాగుజీ. మాగుజీ ఇప్పటి నుంచి రామకృష్ణ సార్ అబ్జర్వ్ చేస్తున్నాను మాగుజీ. ప్రతి విషయంలో కూడా నేర్చుకునే తత్వం అయితే ఎప్పుడు కూడా వెనకాడు మాగుజీ.
ఎందుకంటే తన ఎడ్యుకేషన్ లేకపోయినా సరే స్టార్టింగ్ లో భయపడేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా చెప్పాలని చెప్పేసి ఉంటది మా గురించి. ఖచ్చితంగా ఆయనకి ప్రతిదీ కూడా గురించి దేవాల నుంచి కూడా టీం పైన కేరింగ్ అవ్వచ్చు. తర్వాత జోడీ వర్క్ విషయంలో అయితే మా ఇద్దరం కలిసి చాలా ఫీల్ చేసాం గురించి. సో ఈ రోజు నేనున్నానన్నా సరే రామకృష్ణ సార్ గురించి, ఎందుకంటే అంత సపోర్ట్ గురించి టీం కి. వాళ్ళకి ఏంటంటే ఒకటే గురించి, ఏ టైంలో మనం ప్లాన్ కి ఫాలో పిలిచినా సరే ఇమీడియట్ గా నాకు టైం లేదని చెప్పకుండా ఎప్పుడు కూడా ఉంటారు గురించి. ముందు ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా ఫ్రైడే ట్రైనింగ్ ఇచ్చినా సరే చాలా ఎక్సలెంట్ గా ఇస్తారు మా గురించి. ప్రతిదీ కూడా పీపీటీ రూపంలో ఈ రోజు కూడా చాలా చూసాను స్లైడ్స్ అన్ని ఆయన ఓన్ గా తయారు చేసుకునే మా గురించి. కంప్లీట్ గా ప్రతి స్లైడ్ కూడా ఆయన ఓన్ గా క్రియేట్ చేసుకొని పెట్టుకునే గురించి. ఒక ఎడ్యుకేషన్ పర్సన్ నేను కూడా అంత బాగా క్రియేట్ చేయలేను మా గురించి. సో సపోర్ట్ విషయంలో ఈరోజు శ్రీకాకుళంలో కానీ మేము కానీ అందరూ చాలా రుణపడి ఉంటాం. అంత దీనిగా రామకృష్ణ సార్ అయితే మాకు సపోర్ట్ గురించి. థ్యాంక్ యూ గురించి. సో థ్యాంక్ ఇంత మంచి టెస్ట్ మనీ మాకు నా టీం కి అందరికి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే టైగర్. సో టుమారో మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు రామకృష్ణ జాయిన్ చేసే వ్యక్తి లేరు. ఏంటి చాలామంది ఏం చేస్తారంటే నా అప్లైన్ లేడు, నన్ను జాయిన్ చేసిన వ్యక్తి లేరు. బిజినెస్ని ఎవరు చూసి వస్తారు? ఎవరి కోసం వస్తారు? బిజినెస్ అప్లైన్ కోసం వస్తావా? కాదు గురించి. అప్లైన్ కోసం వస్తావా చెప్పండి. ఈ బిజినెస్ మమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి కూడా లేడు, మాకు అవకాశం ఇచ్చారు అంతే. ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఒక ప్రిన్సిపాల్ మేడం మాకు అవకాశం ఇచ్చారు, అవునా? కానీ లేరే. కానీ అవకాశం మాకు ఇచ్చింది దొరికింది కాబట్టి ఈరోజు అవకాశం వినియోగించుకోవాలా లేదా? ఈరోజు మీకు కూడా ఎవరో వ్యక్తి ద్వారా ఎక్కడో ఏదో విధంగా తెలుసో తెలియకో మీకు అవకాశం దొరికింది. మరి అలాంటి అవకాశం వినియోగించుకోవాలి లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం? అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం, అవునా? ఈరోజు రామకృష్ణ సక్సెస్ అయ్యారంటే కారణం ఏంటి? అవకాశం వినియోగించుకున్నారు. ఒక మెంటర్ని పట్టుకున్నారు, సిస్టర్ని పట్టుకున్నారు. మరి మీ అందరికీ కూడా సేమ్ అలాంటి అవకాశం వచ్చిందే. రోజులు మారుతున్నాయి కానీ మనం మాత్రం మారట్లే. మారండి. ఎందుకంటే మంచి సిస్టమ్. బయటడు బోల్డ్ చెప్తాడు తెలియక, బయటడు బోల్డ్ చెప్తాడు దీని గురించి అన్నీ తెలుసు, మీకు తెలుసారు. మరి మీరు అదే తోవలో వెళ్తే ఎలాగా? కాబట్టి సిస్టమ్తో ఉండండి, మెంటర్తో ఉండండి. మీ లైఫ్ మార్చుకోండి, మీ పిల్లల లైఫ్ మార్చుకోండి, మీ టీం కోసం పోరాడండి. అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో గ్రేట్ టైగర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. ఇలాగే నువ్వు ఫాస్ట్గా 2027లో ఫాస్ట్ గా డైమండ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా గ్యారంటీ. నీకు ఆ వాద కమిట్మెంట్ ఇస్తాను. నేను డైమండ్ చేసే వరకు నేను నిద్రపోను. ఓకే? ఇల్లు వదిలి ఇంటికి రాకపోయినప్పుడు కానీ మాకు సపోర్ట్ చేసిన వ్యక్తి గురించి మా మేడం గారు ఎవరైతే ఉన్నారో, రమా మేడం గారు, వాయిస్ కట్ చెప్పు టైగర్, చెప్పు. వినిపిస్తుంది చెప్పు. రామకృష్ణ గారు చెప్పండి. టైగర్ చెప్పు ఫాస్ట్. థ్యాంక్ యూ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. గురించి ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలనుకుంటాను గురించి. ఒక చిన్న మాట మా గురించి. చెప్పు. ఒకటి మా మేడం గారి గురించి. నేను బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఎవరైనా సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇంట్లోనే చెప్తుంటారు, ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంటారు గురించి. ఈ ప్లాన్ నుంచి ఆ మేడం గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మా గురించి. మేము ఈరోజు బయటకు వెళ్ళి బిజినెస్ చేస్తామంటే ఎవరైతే ఉన్నారో మా ముగ్గురికి మా మేడం మాత్రం మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. ఎస్ ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్ సపోర్ట్ చేస్తుందో, వైఫ్ కి హస్బెండ్ సపోర్ట్ చేస్తాడో అలా బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, టీమ్ స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఈరోజు ఎవరైతే వాళ్ళ కోర్ లీడర్స్ ఎవరైతే రామకృష్ణ సార్ లెఫ్ట్ రైట్, ఏదైతే రవి సార్ కానీ అదేవిధంగా అమరేష్ సార్ కానీ వాళ్ళిద్దరు వైఫ్లు కూడా ఇంక్లూడ్ ముగ్గురు కలిపి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. కారణం ఏంటంటే ఈ బిజినెస్లో ఇద్దరు కలిపి ప్రతిది కూడా ఇప్పుడు కూడా రాంగ్ ఉంటుంది, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్, అందుకే కపుల్ బిజినెస్ అంటారు, అవునా? వ్యక్తులు వెనకాల చెయ్యకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. ఒక హస్బెండ్కి సక్సెస్ అవుతాడంటే ఒక వైపు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, అవునా? సో అదే నిదర్శనం అనమాట. సో గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ టైగర్. ఇలాగే వర్క్ చేయండి, చాలా మంది రోల్ మోడల్గా తయారండి. గ్రేట్, కంగ్రాచులేషన్ ఆల్ ఆఫ్ యూ. సో రిమైనింగ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టుమారో మార్నింగ్ మాట్లాడండి. అందరికి ఛాన్స్ టైం కూడా ఇంపార్టెంట్, అవునా? మార్నింగ్ మాట్లాడండి.